క్వాంటిటీస్ డిరైవ్డ్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఇండిపెండెంట్ అని అర్థం, విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్ అంటాం. ఆ క్వాంటిటీస్ ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు నాన్న, వి డోంట్ నో వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దట్ క్వాంటిటీస్. సో దట్ క్వాంటిటీస్ విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్, దాన్నే ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే లెంత్, మాస్, టైం, కరెంట్, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, రైట్. సో ఇవన్నీ కూడా సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. సో దేని మీద డిపెండ్ కావు, ఏ రిలేషన్షిప్ ద్వారా అవి డెవలప్ కావు నాన్న. సో ఇండిపెండెంట్ గా ఉండే క్వాంటిటీస్ ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. ఆ క్వాంటిటీస్ కి మనం చెప్పే యూనిట్స్ ని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. మనం బేసిక్ గా 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి, 2 సప్లిమెంటరీ యూనిట్స్ ఉంటాయి. లెంత్, మాస్, టైం, టెంపరేచర్, కరెంట్, luminous intensity, amount of substance. ఈ 7 quantities ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటామా. అంటే ఈ 7 క్వాంటిటీస్ సో దేని మీద డిపెండ్ కావు, అవి ఎలా వచ్చాయో తెలియదు, ఎవరు పేరు పెట్టారో తెలియదు, అలా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఉండే క్వాంటిటీస్ ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. ఆ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ కి మీరు రాసే యూనిట్స్ నే ఫండమెంటల్ యూనిట్స్ అంటమ్మా. లెంత్ కి మీటర్, మాస్ కిలోగ్రామ్, టైం సెకండ్, టెంపరేచర్ కెల్విన్, కరెంట్ ఆంపియర్, లూమినస్ ఇంటెన్సిటీ క్యాండెలా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్. సో ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ కి మీరు రాసే యూనిట్స్ నే ఫండమెంటల్ యూనిట్స్, రైట్. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ మాత్రమే డిపెండ్ అయ్యి ఒక న్యూ క్వాంటిటీ జనరేట్ అవుతుంది, దాన్నే డిరైవ్డ్ క్వాంటిటీ అంటాం. అంటే లెంత్ మీద, మాస్ మీద, టైం మీద, కరెంట్ మీద, టెంపరేచర్ మీద, ఇలా ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతూ ఒక న్యూ క్వాంటిటీ అరైజ్ అవుతుంది నాన్న. దట్ న్యూ క్వాంటిటీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డిరైవ్డ్ క్వాంటిటీ అంటారమ్మా. సో డిరైవ్డ్ క్వాంటిటీ అంటే విచ్ డిపెండ్స్, విచ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతూ ఒక న్యూ క్వాంటిటీ డిరైవ్ అవుతుంది అన్న, దాన్నే డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. అదర్ దాన్ ఫండమెంటల్ నాన్న, నేను చెప్పిండే ఈ 7 కాకుండా మిగతావి ఏ క్వాంటిటీస్ అన్న తీసుకో, that related to derived quantities, right. So the units of derived quantities what to call it as an derived units. So ఇప్పుడు చూడమ్మా, distinguish between fundamental units and derived units. నన్న ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ ని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. అదే డెఫినేషన్ రాసాను చూడమ్మా. యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. సో యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. సింపుల్ అన్న, సేమ్ డిరైవ్డ్ కూడా. యూనిట్స్ ఆఫ్ derived quantities are called derived units. So derived quantity యొక్క యూనిట్స్ నే derived units అంటాం, రైట్. సో ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఫండమెంటల్ క్వాంటిటీస్ తీసుకుంటే డస్ నాట్ డిపెండ్ అన్న, సో ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. సో లెంత్, మాస్, టైం అన్నాం కదా, అది ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను, మీటర్, కేజీ, సెకండ్స్ అని అర్థం. సో ఎన్ని ఉంటాయి? 7. అదే ఇక్కడ రాశాను నాన్న. దేర్ ఆర్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. డిరైవ్డ్ క్వాంటిటీస్ అమ్మా విచ్ డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ నంబర్ ఆఫ్ అదర్ దాన్ 7 కాకుండా మిగతా మీరు ఏ క్వాంటిటీ తీసుకున్నా దాన్ని మనం డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం, రైట్. సో అందుకే దేర్ ఆర్ సెవరల్ డిరైవ్డ్ క్వాంటిటీస్ ఎగ్జిస్ట్. ఈ 2 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి నాన్న, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. సో వాట్ అమ్మా 4th క్వశ్చన్, వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ? ఒకే ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఎందుకు? మనకు డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి, సిజిఎస్, ఎంకేఎస్, అలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఒకే ఫిజికల్ క్వాంటిటీ అయినా డిఫరెంట్ యూనిట్స్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ తీసుకున్నారనుకో, సో సిజిఎస్ ప్రకారం ఏం చెప్తాం? డైన్స్. ఎస్ఐ ప్రకారం ఎంకేఎస్ ప్రకారం న్యూటన్. సో ఫోర్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీనే, బట్ యూనిట్స్ మనం డిఫరెంట్ చెప్తున్నాం బికాస్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్. అదే ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాం. సో ఒకే ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఎందుకు ఉంటాయి సార్? మన దగ్గర డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి సార్. అంటే we have different system of measurements like CGS and MKS systems. So hence we have different units for same physical quantity. మన different CGS MKS systems ఉన్నాయి కాబట్టి ఒకే physical quantity కి 2 యూనిట్స్ చెప్తాం. ఇప్పుడు లెంత్ అనుకోండి, CGS సిస్టమ్ సెంటీమీటర్, అదే MKS సిస్టమ్ మీటర్. సో ఒకే ఫిజికల్ క్వాంటిటీనే కానీ మనకు 2 సిస్టమ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 యూనిట్స్ ఉంటాయి నాన్న. సో సేమ్ ఫిజికల్ క్వాంటిటీ 2 యూనిట్స్ బికాస్ ఆఫ్ 2 సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్స్. CGS system and MKS system of measurements, right? So answer chudamma, we have different system of measurements like CGS and MKS systems, hence we have different units for same physical quantity. Anta question rastana only 2 lines నేర్చుకుంటే 2 మార్క్స్. ఓకే, 2 సిస్టమ్స్ ఉంటాయి, 2 systems of measurements CGS and MKS రాస్తే 2 మార్క్స్ వస్తుంది. hence we have same question రాస్తాం. ప్లెయిన్ యాంగిల్ అంటే 2D యాంగిల్ నాన్న, అంటే 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్య డెవలప్ అయ్యే యాంగిల్ ని
2D యాంగిల్ ప్లెయిన్ యాంగిల్ అంటాం. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, మ్యాథ్స్ ప్రకారం యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్. సో 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్య డెవలప్ అయ్యే యాంగిల్. అదే ఇక్కడ చూడమ్మా, యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇన్ 2D. దీనిలోనే ప్లేన్ యాంగిల్ చెప్తాం. సో దట్ యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్లేన్ యాంగిల్. సింపుల్ క్వశ్చన్, 2 మార్క్స్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ టైం ఇచ్చారు చూడమ్మా, వాట్ ఈస్ మెంట్ బై డైమెన్షన్. దీనే డైమెన్షన్, సింపుల్ 2 లైన్స్, రైట్. నెక్స్ట్ నాన్న, వాట్ ఈస్ మెంట్ బై డైమెన్షనల్ ఫార్ములా. సో డైమెన్షన్ ఫార్ములా అంటే ఆ డైమెన్షన్స్ ఒక క్లోజ్డ్ బ్రాకెట్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని డైమెన్షన్ ఫార్ములా అంటాం. సో ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ. ఈ ఫిజికల్ క్వాంటిటీని ఫండమెంటల్ క్వాంటిటీలో మార్చి ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తే దాన్నే డైమెన్షన్ ఫార్ములా అంటాం నాన్న. సో అదే ఇక్కడ రాసాం చూడన్న, ఫిజికల్ క్వాంటిటీ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఫండమెంటల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ. అప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ ని మనము డైమెన్షన్ ఫార్ములా అంటాం. సో సింపుల్ లైన్, ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ. ఫండమెంటల్ క్వాంటిటీ ఒక పవర్స్ రైజ్ చేసినప్పుడు డైమెన్షన్స్, దట్ ఎక్స్ప్రెషన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డైమెన్షనల్ ఫార్ములా అంటాం నాన్న, రైట్. సో సింపుల్ వర్డ్ గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ. 2 లైన్స్ నేర్చుకుంటే 2 మార్క్స్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ద స్టేట్స్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. సో రెస్ట్ మోషన్ అనే 2 టర్మ్స్ రిలేషన్ లో ఉంటాయి, రిలేటివిటీలో మెయింటైన్ అవుతుంటాయి. సో రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. అసలు రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి? ఫిజిక్స్ ప్రకారం నాన్న, రెస్ట్ అంటే పొజిషన్ ఆఫ్ ద బాడీ డు నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రెస్ట్ అంటాం. అంటే ఒక బాడీ లొకేషన్, ఒక బాడీ పొజిషన్ చేంజ్ అవ్వకూడదు విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ అంటాం నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ ఉంటుంది, ఒక పొజిషన్ లో లొకేట్ అయి ఉంటుంది. ఆ పొజిషన్ ఆఫ్ ద హౌస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ తో మీరు కంపేర్ చేసినప్పుడు పొజిషన్ ఆఫ్ యువర్ హౌస్ డస్ నాట్ చేంజ్. సో పొజిషన్ ఆఫ్ యువర్ బాడీ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. సో దట్ బాడీ ఈజ్ అట్ రెస్ట్ అంటాం. అదే మోషన్ అన్నారనుకోండి, పొజిషన్ ఆఫ్ ద బాడీ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మోషన్ అంటాం. సపోజ్ ఒక కార్ ఉంది, సో ఒక లొకేషన్ లో ఉంది, ఆ కార్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ చేంజ్ అవుతూ ఉంది అనుకోండి. సపోజ్ ఇక్కడ రోడ్డు దగ్గర ఉంది, నెక్స్ట్ రైట్ సైడ్ తిరిగింది, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తిరిగింది. అలా కార్ మూవ్ అవుతున్నప్పుడు, పొజిషన్ చేంజ్ అవుతున్నప్పుడు సరౌండింగ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మోషన్ ఆఫ్ ఎ బాడీ, పొజిషన్ ఆఫ్ ఎ బాడీ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మోషన్. సో పొజిషన్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రెస్ట్ అంటాం. బట్ ఆ 2 టర్మ్స్ రిలేటివ్ లో ఉంటాయి అంటాం. మామూలుగా డెఫినేషన్ వైజ్ చూసారనుకోండి, రెస్ట్ అంటే పొజిషన్ చేంజ్ కాకూడదు సార్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. మోషన్ అంటే పొజిషన్ చేంజ్ అవ్వాలి సార్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. సో ఆ 2 ఆపోజిట్ గా ఉన్నట్లు మీరు ఫీల్ అవుతారు నాన్న. బట్ యాక్చువల్లీ దే ఆర్ రిలేటివ్ టర్మ్స్ అంటాం. దే ఆర్ నాట్ ఆపోజిట్ టర్మ్స్ నాన్న. అకార్డింగ్ టు ఫిజిక్స్, రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. ఎలా సార్ నన్న? రిలేటివ్ అంటే డిపెండింగ్ ఆన్ అబ్జర్వర్ ఫ్రేమ్, it will appears as motion in sometimes, it will appears as rest in sometimes నాన్న. అంటే నువ్వు అబ్జర్వర్ ఫ్రేమ్ నుండి చూసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నట్లు అనిపిస్తుంది, వేరే అబ్జర్వర్ ఫ్రేమ్ నుండి చూసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎలా చెప్తారు సార్? సింపుల్ ఎగ్జాంపుల్ నాన్న. సపోజ్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ ఏ ట్రైన్, మీరు ట్రైన్లో ఉన్నట్లు ఫీల్ అవ్వండి. సపోజ్ మీరు ట్రైన్లో ఉన్నారు అనుకోండి, మీ ఫెలో ప్యాసింజర్స్, మీ దగ్గర చుట్టూ ఉండే కో ప్యాసింజర్స్ మీకు రెస్ట్లో ఉన్నట్లు అనిపిస్తారు. ఎందుకు సార్? యువర్ పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్, యువర్ కో ప్యాసింజర్స్ పొజిషన్ ఆల్సో నాట్ చేంజింగ్. యూ ఫీల్ విత్ రెస్పెక్ట్ టు యూ, అంటే మీ నుండి మీరు కంపేర్ చేసుకుంటే కో ప్యాసింజర్స్తో, ఫెలో ప్యాసింజర్స్తో నా పొజిషన్ మారడం లేదు, వాళ్ళ పొజిషన్స్ మారడం లేదు, దే ఆర్ అట్ రెస్ట్ అంటాం. అదే నువ్వు విండో నుండి చూసినావు అనుకో, బయటికి ట్రీస్, బిల్డింగ్స్, పోల్స్ ఇవన్నీ మూవ్ అవుతున్నట్లు మీరు ఫీల్ అవుతూ ఉంటారు నాన్న. అంటే విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ అబ్జర్వర్, ఇన్సైడ్ ద ట్రైన్ పర్సన్ వ్యూ నుండి చూసినప్పుడు కో ప్యాసింజర్స్ అపియర్ టు బి రెస్ట్, బట్ అవుట్ సైడ్ బిల్డింగ్స్, హౌసెస్, ట్రీస్ ఇవన్నీ మూవ్ అవుతున్నట్లు మీరు ఫీల్ అవుతారు. సో అంటే ఇక్కడ అబ్జర్వర్ ఫ్రేమ్ మారితే అక్కడ రెస్ట్, మోషన్ టర్మ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకే దే ఆర్ రిలేటివ్ అంటాం. అలా కాదు సార్, మీరు అవుట్ సైడ్ ద ప్లాట్ఫామ్ ఉండండి, అవుట్ సైడ్ ద ట్రైన్ ఉండండి. సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ మెయింటైన్ ఆన్ ప్లాట్ఫామ్,
అవుట్ సైడ్ ద ట్రైన్. అప్పుడు ట్రైన్ ఎలా అపియర్ అవుతుంది? మూవింగ్ స్టేటస్లో ఉన్నట్లు అపియర్ అవుతుంది. అప్పుడు హౌసెస్, బిల్డింగ్స్, ట్రీస్ అవన్నీ ఎలా అపియర్ అవుతాయి? రెస్ట్లో ఉన్నట్లు అపియర్ అవుతాయి. అంటే నువ్వు ట్రైన్ లోపల నుండి చూసినప్పుడు బిల్డింగ్, ట్రీస్ మూవ్ అవుతున్నాయి, మీ ఫెలో ప్యాసింజర్స్, కో ప్యాసింజర్స్ రెస్ట్లో ఉన్నట్లు అపియర్ అవుతున్నాయి. బట్ ట్రైన్ బయట నుండి నువ్వు ఫ్రేమ్ నుండి చూసినప్పుడు, అవుట్ సైడ్ ద ట్రైన్ వ్యూ చేసినప్పుడు ట్రైన్ ఈజ్ మూవింగ్, సో ప్యాసింజర్స్ ఆల్సో మూవింగ్, బట్ ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్, హౌసెస్ దే ఆర్ అట్ రెస్ట్. సో అంటే అక్కడ డిపెండింగ్ ఆన్ అబ్జర్వర్ ఫ్రేమ్ రెస్ట్ అండ్ మోషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకే రెస్ట్ అండ్ మోషన్ ఆర్ ఆల్వేస్ రిలేటివ్ టర్మ్స్ అంటాం. దాన్ని ఇక్కడ ఎక్స్ప్రెషన్లో రాస్తానమ్మా. సింపుల్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ రాస్తే మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి నాన్న. ఎలా చూడమ్మా? ఫస్ట్, ఫర్ ఎ పర్సన్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్ అంటున్నాం నాన్న. ఇక్కడ ట్రైన్లో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి నాన్న. సో ఫర్ ఎ పర్సన్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్, సో ట్రైన్ లోపల పర్సన్ ఉన్నప్పుడు ద కో ప్యాసింజర్స్ అపియర్ టు బి రెస్ట్. సో పర్సన్ ఎప్పుడైతే ట్రైన్లో ఉన్నాడో వాడి చుట్టూ ఉండే ఫెలో ప్యాసింజర్స్ ఆ పర్సన్ కి రెస్ట్ లో ఉన్నట్లు ఉంటారు. సో దే డు నాట్ చేంజ్ దేర్ పొజిషన్. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ అవుట్ సైడ్ ద ట్రైన్ లైక్ పోల్స్, ట్రీస్ ఎక్సెట్రా అపియర్ టు బి మూవింగ్ అంటాడు. సో ట్రైన్ లోపల నుండి చూసినప్పుడు ఫెలో ప్యాసింజర్స్ పొజిషన్ డస్ నాట్ చేంజ్, ది అపియర్ యాజ్ రెస్ట్. బట్ మీరు విండో నుండి అబ్జర్వ్ చేసినప్పుడు బిల్డింగ్, ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్ ఇవన్నీ మూవ్ అవుతున్నట్లు ఫీల్ అవుతారు నాన్న. సో డిపెండింగ్ ఆన్ అబ్జర్వర్ ఫ్రేమ్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్. నెక్స్ట్ పాయింట్ చూడన్న, ఫర్ ఎ పర్సన్ ఆన్ ద ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ మీద నుండి నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు నాన్న ద పోల్, ట్రీస్ ఎక్సెట్రా అపియర్ టు బి రెస్ట్ బట్ ట్రైన్ అపియర్ టు బి మోషన్. సో నువ్వు ప్లాట్ఫామ్ నుండి అబ్జర్వ్ చేసినప్పుడు బిల్డింగ్స్, ట్రీస్, పోల్స్ అవన్నీ రెస్ట్లో ఉన్నట్లు ఫీల్ అవుతావు, బట్ ట్రైన్ మూవ్ అవుతున్నట్లు నువ్వు అబ్జర్వ్ చేస్తావు. అంటే ఇన్సైడ్ ద ట్రైన్ బిల్డింగ్స్ అవన్నీ మోషన్లో ఉన్నట్లు కనిపిస్తాయి, బట్ అవుట్ సైడ్ ద ట్రైన్ నువ్వు చూసినప్పుడు బిల్డింగ్ అండ్ ట్రీస్ ఆర్ అట్ రెస్ట్. సో బికాస్ ఆఫ్ యువర్ అబ్జర్వర్ ఫ్రేమ్, నువ్వు ఎక్కడి నుండి అబ్జర్వ్ చేస్తున్నావు దాన్ని బట్టి రెస్ట్ టు మోషన్ మీనింగ్ మారిపోతుంది నాన్న. అందుకే దే ఆర్ రిలేటివ్ టర్మ్స్ అంటాం. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ గివెన్. ఈజ్ ఇట్ నెససరీ దట్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ షుడ్ బి సేమ్? సో ఇక్కడ యాక్సిలరేషన్, వెలాసిటీ ఆఫ్ ద బాడీ మస్ట్ సేమ్గా ఉండాలా, సేమ్ డైరెక్షన్లోనే ఉండాలా? ఈజ్ ఇట్ నెససరీ? యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ డైరెక్షన్ మస్ట్ బి సేమ్ అంటే నీడ్ నాట్ అంటాం నాన్న. సో ఇక్కడ ఆన్సర్ రాసాం చూడన్న, నీడ్ నాట్. సో అవసరం లేదు. ఎట్లా చెప్తారు సార్? సపోజ్ మీరు ఒక ఆబ్జెక్ట్ని అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని పైకి ప్రొజెక్ట్ చేశారనుకోండి, సో పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ద వెలాసిటీ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, but acceleration due to gravity always maintaining in downward direction. కరెక్ట్ మా? సో ఎప్పుడైతే ఒక బాడీ మీరు పైకి వేశారనుకోండి, ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ అప్వర్డ్ వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్, బట్ అర్త్ always attracts all the bodies towards its center. Then acceleration due to gravity, but acceleration due to gravity always maintains in downward. కాబట్టి ఇక్కడ యాక్సిలరేషన్, వెలాసిటీ, డైరెక్షన్ ఖచ్చితంగా సేమ్ గా ఉండాలా సార్ అంటే నో నీడ్. అదే ఇక్కడ రాసాం చూడమ్మా. when a body is projected vertically upwards, the direction of velocity upwards, whereas direction of acceleration is downwards. సో కాబట్టి ఎప్పుడైనా ఒక బాడీని పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు వెలాసిటీ అప్వర్డ్ చూపిస్తుంది, బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్ చూపిస్తుంది నాన్న. కాబట్టి నీడ్ నాట్. దిస్ ఇస్ ద రీజన్. సో ఇది 2 మార్క్స్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ బాడీ టు హ్యావ్ యాక్సిలరేషన్ బట్ జీరో వెలాసిటీ? గివ్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు నాన్న. ఈజ్ ఇట్ పాసిబుల్ ద బాడీ తీసుకున్న ఆబ్జెక్ట్ కి యాక్సిలరేషన్ ఉండాలి కానీ జీరో వెలాసిటీ ఉండాలి? ఈజ్ ఇట్ పాసిబుల్? velocity is 0, acceleration not equals to 0. Is it possible? Then give an example. Nana, simple nana. Let us consider an object moving in upward direction. Suppose oka object meeru upward direction lo project cheyana, having with velocity v. So v ane velocity tho oka object ni pike project chesaru anukondi upward direction against the gravity, but acceleration due to gravity always vertically downward, right? Earth attracts this body in downward direction, but earth gravity ki opposite ga meer oka body ni project chesaru anukonanna. So ikkada pike veltane untundi object moving in upward direction, but life long pike veltunda sir? No ma, until it reaches a height.
దట్ హైట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మాక్సిమం హైట్ అంటాం. సో ఎప్పుడైతే గ్రావిటీకి ఆపోజిట్ గా ఒక బాడీని ప్రొజెక్ట్ చేశారో మీరు అప్లై చేసే ఫోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ గ్రావిటేషనల్ పుల్ మెయింటైన్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ బాడీ పైకి వెళ్తా ఉంటుందమ్మా, అండ్ ఎందుకు పైకి వెళ్తా ఉంటుంది? యు ఆర్ ప్రొజెక్టింగ్ దట్ బాడీ విత్ ఏ ఫోర్స్. ఒక బాడీని మీరు పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు సర్టెన్ ఫోర్స్ అప్లై చేస్తారు, రైట్? ఆ ఫోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అది అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తా ఉంటుందమ్మా. కానీ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళేంత వరకు దట్ అట్రాక్ట్స్ దిస్ బాడీ అండ్ ఆల్సో దెర్ ఈస్ ఎయిర్ రెసిస్టెన్స్. ఎయిర్ కూడా దాన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి స్పీడ్ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్ అండ్ ఆల్సో అట్ అట్రాక్ట్స్ ద బాడీ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ద స్పీడ్, యువర్ ఫోర్స్, ఎయిర్ రెసిస్టెన్స్ decreases the speed of the body and finally comes to rest at one point. So at maximum height దగ్గర the body stop. And once again due to gravity it free fall. So kabatti ikkada velocity is 0, acceleration not equals to 0. In one case ema case sir, vertically upward. So vertically upward project chesinappudu maximum height daggara velocity 0 untundi, but acceleration always pulls in downward direction. Acceleration is not equals to 0. That is your answer. Ade ikkada answer chunna. Yes. So ikkada maintain avutundi zero velocity, non-zero acceleration. Yes, అదే ఆన్సర్. ఎట్లా సార్? ఇన్ కేస్ ఆఫ్ వర్టికలీ ప్రొజెక్టెడ్ బాడీ, ఓకే, సో వర్టికలీ ప్రొజెక్టెడ్ బాడీలో మాక్సిమం హైట్ వెలాసిటీ ఇస్ 0, but acceleration due to gravity in downward direction. So acceleration due to gravity downward got not equals to 0, but maximum height dagara the body comes to rest because it is moving against the gravity. So there is air resistance, gravity also pulling that body in downward. So speed of the body decreases and finally stop at one point. So kabatti akkada velocity 0 avutundi maximum height dagara, but acceleration due to gravity will be in downward direction, which is not equals to 0. So kabatti ikkada is it possible body have acceleration but 0 velocity ante yes. So etla in case of vertically projected body maximum height velocity 0, but acceleration due to gravity not equals to 0 in downward direction. So this is your third one nana. Now go for fourth one. So force is equals to in this nutshell displacement traveled by a body 2t plus 5t square meters nana. What is the acceleration of the body అన్నాడు. నా డిస్ప్లేస్మెంట్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. సో డిస్ప్లేస్మెంట్ ఈస్ గివెన్ 2t plus 5t square. What is the acceleration of the body అంటున్నాను నాన్న, రైట్? సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? నాన్న ఇది బోర్డు మోడల్ పేపర్లో కూడా ఇచ్చాడమ్మా ఈ బిట్, ఈ 2 మార్క్స్ క్వశ్చన్. సో ఎలా ఇచ్చాడు చూడన్న. సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, యాక్సిలరేషన్ కనుక్కోవాలి. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే యు గెట్ వెలాసిటీ, రైట్? సో అంటే ఫస్ట్ వెలాసిటీ కనుక్కుందాం. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్, ఎందుకంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిలరేషన్. కాబట్టి ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేయి, వెలాసిటీ వస్తుంది. వెలాసిటీని మనం డిఫరెన్షియేట్ చేయి, యూ గెట్ యాక్సిలరేషన్. సో అప్పుడు ఎస్ఆర్లో చేస్తే ఏమవుతుంది చూడమ్మా. సో v is equals to ds by dt నాన్న, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో జస్ట్ డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేయి నాన్న. సో d by dt ఆఫ్ s నాన్న. సో s అంటే 2t plus 5t square, రైట్? సో డిస్ప్లేస్మెంట్ అప్పుడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ నాన్న? 2 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం, dt by dt 1. సో కాబట్టి 2 ప్లస్ 5 కాన్స్టెంట్ అన్న బయట పెట్టేస్తాం, రైట్? సో టీ స్క్వేర్, డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే పవర్ ఫార్ములా. డిఫరెన్షియేషన్ ఆఫ్ పవర్ ఫార్ములా అంటే d by dx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1. కాబట్టి ఇక్కడ చూడమ్మా, డిఫరెన్షియేషన్ ఆఫ్ పవర్ ఫార్ములా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, d by dx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో ఇక్కడ d by dt ఆఫ్ t స్క్వేర్ ఉంది నాన్న. సో స్క్వేర్ ఉంది, సో స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ t పవర్ 2 మైనస్ 1 అంటే నథింగ్ బట్ 2t. సో కాబట్టి ఇక్కడ 5 కాన్స్టెంట్ పెట్టి పెట్టేస్తాం, d by dt ఆఫ్ t స్క్వేర్ అంటే 2t. దెన్ వాట్ ఈస్ యువర్ వెలాసిటీ? v is equals to 2 ప్లస్ 10t, దట్ ఈస్ యువర్ వెలాసిటీ. బట్ అడిగిన వెలాసిటీ కాదు సార్, యాక్సిలరేషన్. సో వన్స్ అగైన్ డిఫరెన్షియేట్ ఇట్. సో అప్పుడు a is equals to dv by dt నాన్న, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిలరేషన్. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యు గెట్ యాక్సిలరేషన్. సో దట్ ఈస్ d by dt ఆఫ్ v, v అంటే వెలాసిటీ నాన్న, 2 ప్లస్ 10t, రైట్? డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 అంటే ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే 0 ప్లస్, సో 10 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం సార్. ఎస్ సార్, dt by dt 1 అంటే నథింగ్ బట్
10 meter per second square. సో ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ సో 2t plus 5t square ఇచ్చాడో దెన్ వాట్ ఈస్ యువర్ యాక్సిలరేషన్ యూ గెట్ మా 10 meter per second square. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇది నో నీడ్, ఈ రైట్ సైడ్ నో నీడ్, బట్ దిస్ స్టెప్స్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఇది రాస్తే 2 మార్క్స్ నాన్న. ఓకే, సో జస్ట్ డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో 2 మార్క్స్లో సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. స్టేట్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అన్నాం. నాన్న ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అంటే ఏంటి సార్? చూడన్నా ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్లో ఏం చెప్తాం సార్? ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై సో magnitude and direction by the 2 sides of a triangle taken in an order, then the resultant is represented in magnitude and direction by the third side taken in రివర్స్ ఆర్డర్ అంటాడు. సో ఇదినే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అంటాం. మీరు 2 వెక్టార్స్ తీసుకోండి, ఆ 2 వెక్టార్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. మామూలుగా వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు నాన్న? మ్యాగ్నిట్యూడ్ అంటే ఇలా లైన్ సెగ్మెంట్ వేస్తారు, డైరెక్షన్ అంటే ఇలా ఆరో హెడ్ ఇస్తారు. దీన్ని టైల్ అంటాం, హెడ్ అంటాం, దీన్ని వెక్టార్ సింబల్ అంటాం, రైట్? సో దీన్ని డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అంటాం. ఇది వెక్టార్ని రిప్రజెంట్ చేస్తాం. మీరు 2 వెక్టార్స్ తీసుకోండి, జామెట్రికల్గా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉండాలి. 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేయండి, అది కూడా సేమ్ ఆర్డర్. సేమ్ ఆర్డర్ అంటే క్లాక్ ఆర్ యాంటీ క్లాక్ అని అర్థం. సో ఇప్పుడు 2 వెక్టార్స్ నేను తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మా. సో లెట్ us కన్సిడర్ 2 వెక్టార్స్ నాన్న. ఇదొక వెక్టార్ తీసుకుంటానా, ఇదొక వెక్టార్ తీసుకుంటానా, రైట్? సో 2 వెక్టార్స్ ఐఎమ్ టేకింగ్. ఓకే, సేమ్ ఆర్డర్ చూడన్నా, సేమ్ ఆర్డర్. 2 యాంటీ క్లాక్లో వెళ్తున్నాయి అంటే క్లాక్కి ఆపోజిట్గా వెళ్ళడం అని అర్థం. సో 2 యాంటీ క్లాక్లో వెళ్తున్నాయి. చూడండి, 2 వెక్టార్స్ represented by magnitude and direction by the 2 sides of a triangle taken in same order, but resultant also represented in magnitude and direction by the third side. Okay, third side taken in reverse order antadu nana. So third side, closing side, okay, of triangle reverse order antadu. మామూలుగా సేమ్ ఆర్డర్ అంటే కిందికి రావాలి. చూడు, యాంటీ క్లాక్ అంటే ఇలా కిందికి ఉండాలి ఆరో మార్క్, బట్ థర్డ్ సైడ్ which represents magnitude and direction by the third side of triangle taken in reverse order. ఇది ట్రయాంగిల్. ఏమందరికి అర్థమవుతుందా? సో ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా, 2 సైడ్స్ సేమ్ ఆర్డర్ ఆఫ్ వెక్టార్స్తో రిప్రజెంట్ చేయాలి, థర్డ్ సైడ్ రివర్స్ ఆర్డర్తో రిప్రజెంట్ చేస్తే దాన్ని ట్రయాంగిల్లా అంటాం. గుర్తుపెట్టుకున్నాను, రైట్? సో అదే ఇక్కడ డయాగ్రామ్ కూర్చున్నాను, ఒక్కసారి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చూడు. నేను 2 వెక్టార్స్ చూడమ్మా, ఇక్కడ ఏ బార్ B bar represented magnitude and direction taken in same order, anti-clock, but resultant magnitude and direction third side must be in reverse order. Same order అంటే కిందికి ఉండాలి arrow mark, but ఇది reverse order లో ఉండాలి. సో దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ట్రయాంగిల్ లా అంటారు నాన్న. ఓకే, సో జాగ్రత్త చూడు ఏమి ఇచ్చాడు. 2 వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction by the 2 sides of a triangle taken in same order, then the resultant also represented in magnitude and direction by the third side taken in reverse order. గుర్తుపెట్టుకోమ్మా. సో 2 వెక్టార్స్ని 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్లో, 2 వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. అటువంటి 2 వెక్టార్స్ ఏవైతే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉన్నాయో 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్లో ఒక ఆర్డర్లో ప్లేస్ చేయి, క్లాక్ ఆర్ యాంటీ క్లాక్, బట్ థర్డ్ సైడ్ మాత్రం సేమ్ ఆర్డర్లో ఉండకూడదు, రివర్స్ ఆర్డర్లో ఉండాలి. సో 2 వెక్టార్స్ represented by magnitude and direction by the 2 sides of a triangle taken in same order, but the resultant కూడా వెక్టారే ఉంటుంది, but the resultant also represented by magnitude and direction by the third side taken in reverse order. సో ఇది రాస్తే చాలు నాన్న. ఓకే, గుర్తుంది కదమ్మా. సో ట్రయాంగిల్లో 2 sides 2 వెక్టార్స్ represented magnitude and direction same order, but resultant third side reverse order. గుర్తుపెట్టుకో. సో pass the screen, like note it down or take the screenshot. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, మోషన్ ఏ ప్లేన్ వెన్ 2 రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ అన్నాడు. రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ అంటే టీటా వాల్యూ 90 SR ఆఫ్ మాగ్నిట్యూడ్స్ 7 units and 24 units కంబైన్, వాట్ ఈస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్ అన్నాడు. నిన్న రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ 2 ఉన్నాయంట, 7 24, వాటిని కంబైన్ చేస్తే మాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఎంత సార్ అని అడుగుతున్నాడు. సో మాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. నన్ను ఎప్పుడైనా వాల్యూస్ యాంగిల్ ఉంటే, రైట్, వాల్యూస్ యాంగిల్ ఉంటే యూస్ parallelogram law formula. సింపుల్ నాన్న, ఏమి r is equals to root of p square plus q square plus 2pq cos theta. లేదు సార్ ఏబీలో రాసాం సార్, r is equals to root of a square plus b square plus 2ab cos theta. మీరు ఏది రాసినా కరెక్ట్ అయినా, డోంట్ వరీ. బట్ 2 వెక్టార్స్ ఉన్నాయి, magnitudes a b 7 24, యాంగిల్ ఎంత ఉంది 90 degrees. అప్పుడు magnitude ఏమి వాల్యూస్ అండ్ యాంగిల్ ఉంటే గో ఫార్
ఏది పారలోగ్రామ్లా, రైట్. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ చూడనా? థర్డ్ వన్ నన్న రైట్ యాంగిల్డ్ వెక్టార్స్. సో రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ అన్నాడు కాబట్టి టీటా వాల్యూ 90 ఎస్ఆర్. నన్న 2 వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చాడు నాన్న. ఏ వాల్యూ ఎంత 7 సార్, బి వాల్యూ ఎంత 24 సార్. సో కంబైన్ అయినప్పుడు ఎస్ సార్, ఓకే 7 24 కంబైన్ అయినప్పుడు వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. నన్న వాల్యూస్ యాంగిల్ ఉన్నప్పుడు గో ఫర్ పారలోగ్రామ్ లా. ఎస్ సార్, రిజల్టెంట్ ఫార్ములా ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఓకే ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ ప్లస్ 2ab కాస్ థీటా. సార్ నేను పీక్యూలో రాసుకుంటాను సార్, పీక్యూలోనే రాయి, తప్పేం లేదు నాన్న. ఏబి బదులు పీక్యూ అని రాయాలి అంతే. సో అప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ రైట్ ఏ స్క్వయర్ అంటే 7 స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ అంటే 24 స్క్వయర్ ప్లస్ 2ab 2 ఇంటూ 7 ఇంటూ 24 ఇంటూ రైట్ థీటా వాల్యూ రైట్ యాంగిల్ వెక్టార్స్ అన్నాడమ్మా. సో కాస్ 90, కాస్ 90 అంటే 0. సో కాబట్టి ఇదంతా 0 అయిపోతుందన్న. కాస్ 90 0 కాబట్టి సో 0 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 24 యూ గెట్ 0 ఓన్లీ, రైట్. అప్పుడు రిమైనింగ్ ఏమవుతుందమ్మా? దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది, ఓన్లీ రెండే ఉంటాయి. 7 స్క్వేర్ 49 ప్లస్ 24 స్క్వేర్. సో 24 స్క్వేర్ అంటే 576. సో 49 ప్లస్ 576 which gives 625, that is root 625. root 625 మా పర్ఫెక్ట్ స్క్వేర్ 25 అన్ని యూనిట్స్ ఇచ్చాడు. 7 యూనిట్స్ 24 యూనిట్స్ కాబట్టి రిజల్టెంట్ కూడా 25 యూనిట్స్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. జస్ట్ పారలోగ్రామ్లో అప్లై చేస్తున్నాం నాన్న. రైట్ యాంగిల్ అన్నాడు, టీటా వాల్యూ 90, ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు, పారలోగ్రామ్లలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 49 576 625 20లో 6th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు చూడమ్మా. ఇఫ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్ వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. నేను ఒక వెక్టార్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ ఒక వెక్టార్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ రెండు ఈక్వల్ అవుతే వాట్ ఈస్ ద యాంగిల్ అన్నాడు నాన్న మేడ్ బై ద వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్ అంటే ఒక వెక్టార్ ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ పర్ఫామ్ అయినప్పుడు వర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఈక్వల్ అయినప్పుడు టీటా వాల్యూ ఎంత. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. రైట్ నాన్న, ఎప్పుడైతే ఒక వెక్టార్ ఎక్స్ యాక్సిస్ తో మెయింటైన్ అయినప్పుడు వర్టికల్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ వెక్టార్, దట్ వాట్ ఈస్ ద వెక్టార్ మేడ్ విత్ ఎక్స్ యాక్సిస్. సరే సార్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సపోజ్ లెట్ us కన్సిడర్ సో 2 యాక్సిస్ హియర్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 2 తీసుకుంటానన్నా. ఎస్ సార్, ఒక వెక్టార్ తీసుకుందామా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ వెక్టార్ హియర్ ఆర్ బార్. ఓకే సార్, okay, which makes an angle theta with x-axis that you want to calculate here. అదే ఇచ్చినది నాన్న, అంతేనా. సో ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ కాంపోనెంట్, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ x-axis. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ x-axis. ఈ థీటా వాల్యూ కావాలి ఎప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఈక్వల్స్ టు హారిజాంటల్ కాంపోనెంట్ అయినప్పుడు, రైట్. సో దీనికి రిజల్యూషన్ చేస్తానన్న యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, ఇక్కడ ఆర్ కాస్ థీటా వస్తుంది, ఇక్కడ ఆర్ సైన్ థీటా వస్తుంది నాన్న. సో ఎప్పుడు కూడా వర్టికల్ కాంపోనెంట్ ఎంత అంటే ఆర్ సైన్ థీటా, హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత అంటే ఆర్ కాస్ థీటా. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలా, లెట్ థీటా బి యాంగిల్, లెట్ థీటా బి ద యాంగిల్ ఆఫ్ ఆర్ బార్ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఆర్ బార్కి ఎక్స్ యాక్సిస్కి మధ్య థీటా యాంగిల్ ఉందమ్మా, రైట్. ఓకే సార్, అప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా కాంపోనెంట్స్లో చెప్తారు నాన్న, ఎక్కడైతే యాంగిల్ ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది సార్, సో వర్టికల్ కాంపోనెంట్, సో వై యాక్సిస్లో ఉండే కాంపోనెంట్ ఏమవుతుంది ఆర్ సైన్ థీటా. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమిచ్చాడు ఆర్ కాస్ థీటా. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా. యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. ఇది ఆబ్జెక్టివ్లో చెప్తారు నాన్న, లెసన్ చేసేటప్పుడే కాంపోనెంట్స్ చెప్పేటప్పుడే చెప్తారు, రైట్. సరే ఇప్పుడు ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వర్టికల్ కాంపోనెంట్, అప్పుడు థీటా ఏమవుతుంది అన్నాడు. దాని హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఆర్ సైన్ థీటా ఈక్వల్స్ టు హారిజాంటల్ కాంపోనెంట్ ఆర్ కాస్ థీటా. అప్పుడు థీటా వల్ల ఏమవుతుంది ఆర్ గెట్ క్యాన్సల్డ్ అవుట్, కాస్ థీటా పక్క పంపినా బై అవుతుంది. సో అప్పుడు సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్స్ టు 1, రైట్. ఎందుకంటే కాస్ థీటా ఈ పక్క వస్తే ఇక్కడ 1 ఉన్నట్లే కదా, కాచిన కాస్ థీటా పక్క పంపి యూ గెట్ అబోవ్ ఈక్వేషన్ ఓన్లీ, రైట్. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్స్ టు 1, సైన్ థీటా బై కాస్ థీటా tan థీటా
సో tan theta equals to 1. సో tan theta 1 అయితే theta వాల్యూ 45, ఎందుకంటే tan 45 1. సో కాబట్టి ఎప్పుడైనా సరే వెన్ వర్టికల్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ కాంపోనెంట్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ఎక్స్ యాక్స్ అంటే 45 degrees. ఏం చేస్తున్నాం సార్, ఫస్ట్ XY ప్లేన్లో ఒక వెక్టార్ తీసుకుంటున్నాం, టీటా విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ వాంట్ టు క్యాలిక్యులేట్, జస్ట్ కాంపోనెంట్స్ రాస్తున్నాం. కాంపోనెంట్స్ అంటే దీన్ని కాంపోనెంట్గా రాయాలి, ఆర్ యొక్క కాంపోనెంట్ కాస్, ఆర్ యొక్క కాంపోనెంట్ సైన్, ఎక్కడైతే యాంగిల్ ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ ఈక్వల్స్ టు హారిజాంటల్ కాంపోనెంట్. ఓకే అమ్మా, సింపుల్. సో టేక్ ద స్క్రీన్ షాట్. 7th క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు చూడమ్మా, 2 forces ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 3 units 5 units నన్న వాల్యూస్ ఇస్తే పారలోగ్రామ్ లా, రైట్. సో 2 forces ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ 3 units 5 units యాక్ట్ అట్ 60 degrees విత్ ఈచ్ అదర్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్. 3 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్ అన్నాడు. సో డైరెక్ట్ రాసేయచ్చునన్నా, రైట్. నాన్న 2 forces ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ అన్నాడు, ఏమేమి 2 forces నాన్న, A ఈజ్ ఈక్వల్స్ టు 3 units, B ఈజ్ ఈక్వల్స్ టు 5 units. ఓకే, ఆ ఫోర్సెస్ని F1 F2నే AB అనుకుంటాను అంతే, డోంట్ వరీ. సో A వాల్యూ 3, B వాల్యూ 5, యాక్ట్ అట్ 60 degrees విత్ ఈచ్ అదర్, దెన్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్. నన్న వాల్యూస్ ఇచ్చే యాంగిల్ ఉన్నప్పుడు గో ఫార్ పారలోగ్రామ్లా. పారలోగ్రామ్ల ఫార్ములా ఆల్రెడీ నోన్ దట్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, అది పీక్యూలో రాయొచ్చు, ఏబీలో రావచ్చు, డోంట్ వరీ. సో ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ ప్లస్ 2ab కాస్ థీటా, రైట్. సో అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు వాట్, సో ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, ఓకే. సో ఏ స్క్వేర్ అంటే నాన్న 3 square ప్లస్ బి స్క్వేర్ అంటే 5 square ప్లస్ 2 into 3 into 5 into cos theta. Cos theta ante cos 60. Yes sir. So now what to get, which is equals to root of, now 3 square 9, 5 square 25 plus 2 into 3 6, 6 into 5 30 into cos 60 1/2, right. So 2 ones 2 15s, okay. So 25 plus 15 plus 9, okay. So 25 plus 15 plus 9 which gives 49. So root 49, 7 units. అన్ని యూనిట్స్ ఇచ్చాడు కదా, సో వాల్యూస్ ఇచ్చి, రైట్. సో టీటా అడిగితే గో ఫర్ పారలోగ్రామ్లో, వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చి మ్యాగ్నిట్యూడ్ అడిగితే రూట్ ఆఫ్ RX square RY square RZ square, జస్ట్ స్క్వేర్ రూట్, కోఎఫిషియన్స్ని స్క్వేర్ అండ్ యాడ్, యూ గెట్ యువర్ థింగ్, రైట్. గుర్తుపెట్టుకోమ్మా. సో దిస్ ఈజ్ 7th one. నెక్స్ట్, సో 2 marksలో లాస్ట్ క్వశ్చన్ నాన్న, ఏమి ఇచ్చారుచున్నానా, వై డస్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ చేంజ్ విత్ టైమ్ వేర్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ పారాబోలిక్ పాత్. నేను ఒక బాడీ పారాబోలిక్ పాత్లో వెళ్ళేటప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుందంట విత్ రెస్పెక్ట్ టు టైం, బట్ హారిజాంటల్ కాంపోనెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఎందుకు అని అడుగుతున్నాడు, రైట్. సో పారాబోలిక్ పాత్లో వెళ్ళేటప్పుడు వర్టికల్ కాంపోనెంట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం, బట్ హారిజాంటల్ కాంపోనెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. వై సార్, చూడన్నా, ఇప్పుడు సపోజ్ ఒక పారాబోలిక్ పాత్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్. సో గ్రౌండ్ నుండి ప్రొజెక్ట్ చేస్తున్నాను నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ద ఆబ్లిక్ ప్రొజెక్టైల్ విచ్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్. సో గ్రౌండ్ నుండి ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నా u అనే వెలాసిటీతో, విచ్ మేక్స్ అన్ యాంగిల్ టీటా హియర్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రొజెక్టైల్ పాత్తో పారాబోలిక్ పాత్తో ఇలా పార్టికల్ వెళ్ళిపోతుంది, రైట్. దీన్నే పారాబోలిక్ పాత్ అంటాం, దీన్ని ట్రెజెక్టరీ అంటాం. సరే, ఇప్పుడు దీని కాంపోనెంట్స్ రాశారనుకోండి, వాట్ టు గెట్ నాన్న. సో దీని కాంపోనెంట్స్ రాస్తే ఏమవుతుంది చూడన్న, అలాంగ్ ఎక్స్ కాంపోనెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను, కాంపోనెంట్స్ అంటే యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో యూని రిజాల్వ్ చేయనన్నా, దెన్ వాట్ టు గెట్. సో అప్పుడు ఇక్కడ యూ కాస్ టీటా ఉంటుంది, రైట్. ఇక్కడ యూ సైన్ టీటా ఉంటుంది, క్లియర్, ఓకే సార్. బట్ హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రం కాంపోనెంట్ మారదు. మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకోండి అమ్మా, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర తీసుకోండి, టాప్ ఆఫ్ ద ట్రెజెక్టరీ దగ్గర తీసుకోండి, లేదా డౌన్వర్డ్స్లో ట్రెజెక్టరీ తీసుకోండి, యూ కాస్ టీటా రిమైన్స్ కాన్స్టెంట్. అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా మారదు. ఎందుకు సార్, ఎందుకు మారదు అంటే అలాంగ్ హారిజాంటల్ దెర్ ఇస్ నో గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా వర్టికలీ డౌన్వర్డ్ పుల్ అవుతూ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ హారిజాంటల్ డైరెక్షన్లో యాక్ట్ కాదు నాన్న. కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్లో నో ఫోర్స్, కాబట్టి ఫోర్స్ లేదు,
యాక్సిలరేషన్ 0, వెలాసిటీ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకోమ్మా. సో అలాంగ్ హారిజాంటల్, సో హారిజాంటల్ డైరెక్షన్లో నో గ్రావిటేషనల్ ఫోర్స్, కాబట్టి ఫోర్స్ వాల్యూ 0, ఫోర్స్ 0 అవుతే F ఈజ్ ఈక్వల్స్ టు ma కదా. సో ఫోర్స్ 0 కాబట్టి యాక్సిలరేషన్ 0, యాక్సిలరేషన్ 0 కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్. సో అందుకే u cos θ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అలాంగ్ హారిజాంటల్ నో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు వర్టికలీ డౌన్వర్డ్ పుల్లింగ్, నాట్ హారిజాంటలీ, రైట్. సో కాబట్టి అక్కడ హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్స్ 0, యాక్సిలరేషన్ 0, వెలాసిటీ కాన్స్టెంట్, కాబట్టి u cos θ రిమైన్స్ కాన్స్టెంట్. బట్ వర్టికల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్, కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ అగైనెస్ట్ ద ఫోర్స్. సో ఇప్పుడు సపోజ్ ఒక బాడీ పైకి వెళ్తా ఉంది అనుకోండి, సో ఇక్కడ 2D ప్లేన్ కదన్నా, ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఇలా పైకి వెళ్తా ఉంది అనుకోండి అమ్మా, u sin θ, రైట్. బట్ ఇది అగైనెస్ట్ ద గ్రావిటీ కదమ్మా. సో కాబట్టి అగైనెస్ట్ ద గ్రావిటీ కాబట్టి ఓకే. సో ఇక్కడ గ్రావిటీకి అగైనెస్ట్, సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్. సో ఇప్పుడు పైకి వెళ్ళే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్లింగ్ ఉండడం వల్ల ఇటు స్పీడ్ డిక్రీజెస్ అండ్ స్టాప్. మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్తోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో డౌన్వర్డ్ వచ్చేటప్పుడు స్పీడ్ ఇంక్రీజెస్. అందుకే ఒక బాడీని నువ్వు పైకి వేసినప్పుడు స్లోగా పైకి వెళ్తూ ఉంటుంది. ఎందుకు? అగెనిస్ట్ ద గ్రావిటీ, ఆపోజిట్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ యు ఆర్ ప్రొజెక్టింగ్ అప్. సో కాబట్టి అక్కడ స్పీడ్ డిక్రీజెస్. బట్ కిందికి వచ్చేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్లోనే బాడీ కిందికి వస్తుంది కాబట్టి స్పీడ్ ఇంక్రీజెస్. కాబట్టి పైకి వెళ్ళేటప్పుడు గ్రావిటీకి ఆపోజిట్, కిందికి వచ్చేటప్పుడు గ్రావిటీకి సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ అప్. సో కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ చేంజెస్ బట్ హారిజాంటల్ కాంపోనెంట్ కాన్స్టెంట్. సో అదే అక్కడ ఆన్సర్ చూన్నాను. ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్ డ్యూ టు కాన్స్టెంట్ డౌన్వర్డ్ యాక్సిలరేషన్ కాస్డ్ బై గ్రావిటీ. సో వర్టికల్ కాంపోనెంట్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే అక్కడ గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్ డౌన్వర్డ్ యాక్సిలరేషన్ కాస్డ్ బై గ్రావిటీ. But horizontal component remains constant as no force act horizontally. So నీకు హారిజాంటల్ డైరెక్షన్లో ఎటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ కాదు, ఫోర్స్ 0, యాక్సిలరేషన్ 0 కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్. బట్ వర్టికల్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పుల్లింగ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అక్కడ కాన్స్టెంట్ డౌన్వర్డ్ యాక్సిలరేషన్ కాస్డ్ బై గ్రావిటీ ఇస్ మెయింటైన్. సో కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ చేంజెస్. That is your answer, right? So total 2 marks in motion in a plane ma. So subscribe and share my channel to all your friends and relatives which are very really needed this one ma. Okay, so దీనిలో పాటు మనం జే మెయిన్స్ PYQ సిరీస్ కూడా ఉంటుందన్న మన యూట్యూబ్ ఛానల్లో. సో ప్రతి చాప్టర్ మీద 2013 to 2025, సో 13 years టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ ఐఎమ్ డూయింగ్. ఓకే, నువ్వు ఆ మోడల్స్ ఆ ఫార్ములాస్ చూసుకున్నా ఎనఫ్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. Right? Okay, so take the screenshot and write now. Thank you. No need to write this one, only 3 lines, 2 marks kada, no need to write this explanation, right? Neeku artham avadడానికి చెప్పాను అంతే, just 3 lines enough ma. రబ్ చేస్తాను, మళ్ళీ మీరు ఇది రాసుకుంటారు, no need nana. So note down this one only, enough for 2 marks. చూసుకుంటూ వెళ్దాం నాన్న. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చచ్చు నాన్న, వాట్ ఈజ్ ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. 4 మార్క్స్లో ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను నాన్న, ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా. సో న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం ఇనర్షియా అంటే విచ్ అపోజెస్ యువర్ అప్లైడ్ ఫోర్స్ అండ్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ సేమ్ స్టేట్ అంటాం నాన్న. అందుకే ఇక్కడ రాశాడు ఇనర్షియా ఈజ్ అన్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ అన్నాడు. అంటే ఆబ్జెక్ట్లోనే అక్కడ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ బాడీ ఏం చేస్తుంది సార్ అంటే ఆల్వేస్ అపోజెస్ ద అప్లైడ్ ఫోర్స్ విచ్ రెసిస్ట్ యువర్ ఫోర్స్. ఆల్రెడీ మనం 4 మార్క్స్ కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసాం న్యూటన్ లాస్లో. క్లారిటీగా వీడియో వాచ్ అయ్యి నీకు క్లారిటీ వస్తుంది. సో కాబట్టి ఇనర్షియా అంటే ఇన్హెరెంట్ ప్రాపర్టీ విచ్ రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్ స్టేట్. అంటే ఇట్ ఆల్వేస్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్ నాన్న, ఇట్ డస్ నాట్ చేంజ్ ఇట్ స్టేట్ అంటాం, దాన్ని ఇనర్షియా అంటాం. విచ్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా, మాస్. సో ఇది ఆల్రెడీ మనం జస్ట్ నువ్వు 4 మార్క్స్ చదివింటే చాలు ఇది ఈజీగా వచ్చేస్తుంది అన్న. సో విచ్ రెసిస్ట్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ అంటాం. సో మాస్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. దట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ నాన్న తర్వాత, ఇఫ్ ఎ బాంబ్ ఈజ్ అట్ రెస్ట్ explodes into 2 pieces, the pieces must travel in opposite directions. Explain. Same concept. సో బాంబ్ రెస్ట్లో ఉంటుంది, M1 U1 0, బట్ అది ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత పీసెస్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు కన్సర్వ్ ద మొమెంటమ్. సేమ్ నాన్న, దిస్ హ్యాపెన్స్ డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. బాంబ్ ఎక్స్ప్లోడ్స్,
two pieces must have equal and opposite momentum so that they travel in opposite directions. So ఒక పీస్ ని నువ్వు కన్సర్వ్ చేయడానికి ఇంకో పీస్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళి ఆ మొమెంటం ని ఈక్వల్ చేస్తుంది నాన్న. ఎప్పుడైనా సరే ఒక బుల్లెట్ ముందరికి వెళ్ళినప్పుడు గన్ బ్యాక్వర్డ్ ఎందుకు వెళ్తుంది సార్ అంటే ఆ బుల్లెట్ యొక్క మొమెంటం ని కాన్స్టెంట్ చేయడానికి. అలాగే ఇక్కడ కూడా బాంబ్ అనేది ఫస్ట్ ఇనిషియల్లీ రెస్ట్ లో ఉంటుంది, బట్ అది ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఆ పీసెస్ అన్ని కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లై ఆఫ్ అవుతాయి. ఎందుకు సార్? ఒక పీస్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో దాని యొక్క మొమెంటం వేరే మొమెంటం ని కన్సర్వ్ చేయడానికి, వేరే పీస్ యొక్క మొమెంటం ని కన్సర్వ్ చేయడానికి ఇట్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో కాబట్టి అక్కడ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం హోల్డ్స్ గుడ్ కావాలి అంటే m1v1 -m2v2 మెయింటైన్ అవుతుంది అంటే అక్కడ టూ పీసెస్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. సో టేక్ స్క్రీన్ షాట్ ఫర్ దిస్ వన్. Take screenshot. Why does the car with flattened tire stop sooner than one with inflated tires అన్నాడు. బాబు ఇక్కడ ఫ్లాటెండ్ టైర్ అంటే టైర్ పంచర్ అయ్యింది అని అర్థం నాన్న, అంతే ఇంకేం లేదురా. పంచర్డ్ టైర్ నాన్న, దాన్నే ఫ్లాటెండ్ టైర్ అంటాం. ఇన్ఫ్లేటెడ్ టైర్ అంటే ఎయిర్ ఫిల్ అయిండే టైర్ అని అర్థం. ఎయిర్ ఫిల్ అయిండే టైర్ ని ఇన్ఫ్లేటెడ్ టైర్ అంటాం. ఇక్కడ ఏమన్నాడు? వై డస్ ద కార్ విత్ పంచర్డ్ టైర్ స్టాప్ సూనర్ దాన్ వన్ విత్ ఇన్ఫ్లేటెడ్ టైర్ అన్నాడు. సో ఎప్పుడు కూడా టైర్ పంచర్ అయిండే టైర్ తొందరగా స్టాప్ అవుతుందంట వెన్ కంపేర్డ్ విత్ ఎయిర్ ఫిల్డ్ టైర్. ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే ఇక్కడ చూడన్నా ఫ్లాట్ అండ్ టైర్ అంటే పంచర్ అండ్ టైర్ మోర్ డిఫార్మేషన్. ఇప్పుడు సడన్ గా టైర్ గాలి ఫిల్ అయినప్పుడు ఒక రెగ్యులర్ షేప్ ఉంటుంది, సడన్ గా పంచర్ అయింది అనుకోండి దాన్నే ఫ్లాట్ అండ్ అంటాం, అంటే రెగ్యులర్ షేప్ లోకి టైర్ మారిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? రోలింగ్ ఫ్రిక్షన్ బికమ్స్ మోర్ టు ద టైర్, హెన్స్ ఎ కార్ విత్ ఫ్లాట్ అండ్ టైర్ కమ్స్ టు రెస్ట్ సూనర్ దాన్ విత్ ఏ ఇన్ఫ్లేటెడ్ టైర్ అంటాం. సో ఎప్పుడైతే నీకు డిఫార్మేషన్ జరుగుతుందో రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ రోలింగ్ ఫ్రిక్షన్ వల్ల తొందరగా స్టాప్ అవుతుంది అంటాం. బట్ అదే నీకు ఫ్లేటెడ్ టైర్ అంటే ఇన్ఫ్లేటెడ్ టైర్ ఎయిర్ ఎక్కువగా ఫిల్ అయింది అనుకున్నానా, అక్కడ నథింగ్ బట్ సో వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ బి మెయింటైన్డ్ అన్న, సో దట్ అక్కడ మోషన్ ఎక్కువగా ఉంటుంది డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ దాన్ లేటర్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. బాబు ఇక్కడ ఒక హార్స్ కార్ట్ ని ఓకే సో ఫస్ట్ స్టార్టింగ్ లో హార్డర్ గా పుల్ చేస్తుందంట దాన్ లేటర్. వై? ఇప్పుడు ఒక హార్స్ ఒక కార్ట్ ను అటాచ్ చేసావనుకో, స్టార్టింగ్ లో హార్స్ ఆ కార్ట్ ని పుల్ చేయడానికి చాలా కష్టపడుతుందిరా, బట్ తర్వాత అంత కష్టపడదు నాన్న. అంటే స్టార్టింగ్ లో మాత్రం హార్స్ పుల్ ద కార్ట్ వెరీ హార్డర్, బట్ లేటర్ ఇట్ విల్ నాట్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అన్నాడు. సో స్టార్టింగ్ లో ఏముంటుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుందిరా. అంటే నథింగ్ బట్ ఆ హార్స్ కార్ట్ కి రోడ్డుకి ఆ టైర్ అండ్ రోడ్డు మధ్య ఉండే ఇర్రెగ్యులారిటీస్ అక్కడ ఇంటర్లాక్ అయిపోతాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాక్ అవ్వడం వల్ల ఏమైపోతుంది? సో అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి ఆ హార్స్ ఎంత పుల్ చేయాలన్నా అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఆపోజిట్ గా యాక్ట్ అయ్యి అది అపోజ్ చేస్తూ ఉంటుంది నాన్న. అందుకే ఆ కార్ట్ డ్రైవర్ ఆ హార్స్ డ్రైవర్ ఏం చేస్తాడు? కొడతా ఉంటాడు ఆ హార్స్ ని. సో అప్పుడు అది చాలా బలంగా అంటే అక్కడ డెవలప్ అయ్యే స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే ఈ హార్స్ ఎక్కువ ఎక్స్టర్నల్ ఫోర్స్తో పుల్ చేస్తుంది, దానివల్ల ఫ్రిక్షన్ రెడ్యూస్ అయిపోతుంది. అప్పుడు కార్ట్ ఈజీగా మూవ్ అవుతుంది నాన్న. అప్పుడు మూవ్ అవుతున్నప్పుడు డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ని కైనెటిక్ ఫ్రిక్షన్. అందుకే స్టార్టింగ్ హార్డర్ లేటర్ ఇట్ విల్ స్మూతర్. సో దిస్ ఇస్ ద రీజన్. సో ఇక్కడ చూడమ్మా, బిఫోర్ స్టార్టింగ్ ద మోషన్ హార్స్ హ్యాస్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ లేటర్ it will be converted to kinetic friction. But static friction is more than kinetic friction. Hence, horse has to exert greater force during the start than later. Simple answer, right? Conditions under which force does no work అన్నా అంటే వర్క్ బికమ్ జీరో ఏ కండిషన్స్ లో మెయింటైన్ అవుతుంది సార్ అంటే 2 కండిషన్స్ 2 మార్క్స్ కాబట్టి 2 కండిషన్స్ రాయాలి. వర్క్ డన్ ఎప్పుడు జీరో అవుతుంది సార్? వర్క్ బేసిక్ ఫార్ములా నాన్న W = F bar dot S bar రాయొచ్చు నాన్న. సో W = Fs cos theta అని రాయొచ్చు. సింపుల్ వెక్టార్ ఫార్మ్. వర్క్ ఈజ్ ఆల్వేస్ ఏ స్కేలార్, 2 వెక్టార్స్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ గివ్స్ ఆల్వేస్ స్కేలార్ రిజల్ట్. సో W = F bar dot S bar అని రాస్తాం. సో ఇక్కడ Fs cos theta, theta వాల్యూ 90 అయింది అనుకోనా, అంటే ఫోర్స్ పర్పెండిక్యులర్ టు డిస్ప్లేస్మెంట్ ఉంది అనుకోండి. సో వెన్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పుడు సో టీటా వాల్యూ 90, ఎందుకంటే ఎఫ్కి ఎస్కి మధ్య ఉండేది కొసైన్ యాంగిల్. సో ఫోర్స్ పర్పెండిక్యులర్ టు డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పుడు టీటా వాల్యూ 0. సో టీటా వాల్యూ 90, ఫోర్స్ పర్పెండిక్యులర్ టు డిస్ప్లేస్మెంట్. సో కాస్ 90 0. సో కాబట్టి వర్క్ డన్ 0. కాబట్టి వర్క్ డన్ 0 కావాలి అంటే ఫోర్స్ పర్పెండిక్యులర్ టు డిస్ప్లేస్మెంట్ ఉండాలి, టీటా వాల్యూ 90 ఉండాలి, అప్పుడు కాస్ 90 0, అప్పుడు వర్క్ డన్ = 0. ఇంకో రకంగా ఏముండొచ్చు సార్? ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది నాన్న, బట్ డిస్ప్లేస్మెంట్ = 0. సో ఫోర్స్ యాక్ట్ అవుతున్నా
బాడీ డిస్ప్లేస్మెంట్ లేదనుకోండి, అప్పుడు వర్క్ డన్ ఈక్వల్స్ టు 0 అని చెప్తాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య 90 degrees ఉండొచ్చు, లేదా నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు ఆబ్జెక్ట్ మీద, బట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ గెట్ డిస్ప్లేస్డ్. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 పెట్టేస్తావు, అప్పుడు వర్క్ డన్ ఈక్వల్స్ టు 0 నాన్న. అదే ఇక్కడ ఆన్సర్ చూడన్నా. సో వర్క్ డన్ ఫార్ములా F bar dot S bar Fs cos theta. If theta equals to 90 and force perpendicular to displacement cos 90 0, వర్క్ డన్ 0. అంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు వర్క్ డన్ 0 అవుతుంది. ఈవెన్ దో వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్, నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు కానీ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాల్ ఉందిరా, నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు వాల్ మీద, వాల్ డస్ నాట్ గెట్ డిస్ప్లేస్డ్. సో కాబట్టి వర్క్ డన్ ఈజ్ 0. సింపుల్. సో కాబట్టి నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నా డిస్ప్లేస్మెంట్ 0 అయితే వర్క్ డన్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ వన్ మా. సెకండ్ వన్, డిఫైన్ వర్క్ పవర్ ఎనర్జీ స్టేట్ దేర్ SI యూనిట్స్. ఇది మీకు ఆల్రెడీ తెలుసునన్నా. సో ఎప్పుడైతే వర్క్ అన్నామనుకోండి, ఫోర్స్ అప్లై చేస్తారు, డిస్ప్లేస్మెంట్. ఎక్కడ చెప్పాను సార్? వర్క్ ఎనర్జీ థీరం. సో 8 మార్క్స్ మన ఛానల్లో ఉంది, నువ్వు వాచ్ చేయవలసిన. సో అక్కడ వర్క్ అంటే ఏంటి సార్? సో వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, కరెక్టే. ఇఫ్ యూ అప్లై ఫోర్స్ ఆన్ ద బాడీ గెట్ డిస్ప్లేస్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, దాన్నే వర్క్ డన్ అంటాం. సో కాబట్టి వర్క్ అంటే వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ ఇఫ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, మూవ్స్ ఇట్ through some distance in the direction of force. So దాన్నే వర్క్ అంటాం. సో వర్క్ అంటే ఇఫ్ యూ అప్లై ఫోర్స్ ఆన్ ద బాడీ గెట్ డిస్ప్లేస్డ్, ఆ డిస్టెన్స్ అనేది కూడా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్సే ఉంటుంది, దాన్నే మనం వర్క్ డన్ అంటాం. సో యూనిట్స్ వచ్చేసి జౌల్స్, SI యూనిట్ ఎర్గమ్మ. నెక్స్ట్ పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ బై టైం, దాన్నే మనం పవర్ అంటాం నాన్న. సో నెక్స్ట్ ఎనర్జీ అంటే కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ. వర్క్ అండ్ ఎనర్జీ ఆర్ ఆల్వేస్ ఇంటర్ రిలేటెడ్, కాబట్టి వర్క్ యొక్క యూనిట్సే ఎనర్జీ కూడా తీసుకుంటుంది నాన్న, జౌల్స్ అండ్ ఎర్గ్స్. సింపుల్. ఇది రాస్తే చాలు. టేక్ స్క్రీన్ షాట్. సో ఫస్ట్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ అంటారు నాన్న. కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి రిలేషన్ ఏంటి అంటారు. బాబు కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి రిలేషన్ KE ఈజ్ ఈక్వల్స్ టు ½ mv² రాయచ్చా? ఇప్పుడు దీన్ని మొమెంటంలోకి మార్చాలి అంటే ఇంటూ m/m చేయనా? ఓకే, ఇంటూ m/m చేసేటప్పుడు ఏమవుతుందన్నా? సో m² v² 2m సరిపోతుందా? సో mv అంటే మొమెంటం, మాస్ ఇంటూ వెలాసిటీ, m² v² కాబట్టి మొమెంటం స్క్వేర్ రాయొచ్చు, అంటే p² 2m. సో కైనెటిక్ ఎనర్జీకి మొమెంటం రిలేషన్ ఏం రాయొచ్చు సార్ అంటే KE ఈజ్ ఈక్వల్స్ టు p² 2m. ఇది రాస్తే చాలు నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. రైట్. ఇప్పుడు అదే ఆన్సర్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడన్నా. సో స్టేట్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ. KE అంటే ½ mv² ఇంటూ m/m. సో m² v² 2m, p² 2m, వేర్ p is momentum of the body. సింపుల్ రా. రైట్. సో why are spokes provide ఇన్ ఏ బైసికల్ వీల్ అన్నాడు. రైట్. సో ఇక్కడ ఎప్పుడైనా సరేనన్నా ఈ స్పోక్స్ ఎందుకు బైసికల్లో యూజ్ చేస్తారు? మీరు ఏదైనా ఒక బైసికల్ తీసుకున్నారనుకోండి, ఆ బైసికల్ యొక్క ఫ్రంట్ టైర్ ఆర్ బ్యాక్ టైర్ చూసుకుంటే ఆ రిమ్కి మొత్తం సిల్వర్ కలర్లో స్పోక్స్ ఉంటాయి. రైట్. ఆ సిల్వర్ కలర్ స్పోక్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ నాన్న. సో ఈ స్పోక్స్ అనేవి ఏం డెవలప్ చేస్తాయి సార్ అంటే, ఫస్ట్ ఆ బైసికల్లో ఉండే స్పోక్స్ హై మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని జనరేట్ చేస్తాయి నాన్న. సో ఎప్పుడైతే హై మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగిపోతే అపోజిషన్ టు ద చేంజ్ ఇన్ రొటేషనల్ మోషన్, అంటే అది తొందరగా చేంజ్లోకి క్రియేట్ కాదు, ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. అందుకే బైసికల్లో స్మూతర్గా స్టెడీనెస్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది నాన్న. అంటే బైసికల్లో నువ్వు ఏదైతే టైర్స్లో రిమ్కి నువ్వు అటాచ్ చేసిన స్పోక్స్ ఎప్పుడు ఏం చేస్తాయి సార్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తాయి. ఎప్పుడైతే రొటేషనల్ ఇనర్షియా ఇంక్రీజ్ అయిందో నువ్వు సడన్గా బ్రేక్ అప్లై చేసినా లేదా నువ్వు పెడలింగ్ తొక్కడం ఆపేసిన ఆ సైకిల్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు నువ్వు బైసికలింగ్ పెడలింగ్ చేస్తూ ఉంటావు నాన్న, సడన్గా నువ్వు తొక్కడం పెడలింగ్ స్టాప్ చేశారనుకో బైసికల్ స్టాప్ అయిపోతుందా? లేదు కదా, ఇట్ కంటిన్యూ సమ్వాట్ డిస్టెన్స్. సో ఆ సైకిల్ మూమెంట్ సమ్వాట్ డిస్టెన్స్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు? ఆ స్పోక్స్ అనేవి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తాయి. ఎప్పుడైతే రొటేషనల్ ఇనర్షియా పెరిగిందో ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ రొటేషనల్ మోషన్, ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. రైట్. సో అక్కడ ఓన్ స్టేట్లో కంటిన్యూ అవ్వడం వల్ల నువ్వు పెడలింగ్ ఆపేసినా కొద్ది దూరం అలాగే వెళ్తుంది నాన్న. రైట్. నువ్వు బ్రేక్స్ అప్లై చేస్తున్నా సడన్గా ఆఫ్ కాదు, ఇట్ టేక్ సమ్ రొటేషన్స్ ఆఫ్ ద టైర్, ఇట్ కవర్ సమ్ డిస్టెన్స్ అండ్ లేటర్ ఇట్ స్టాప్స్.
రైట్. సో ఎందుకు సార్ అలాగా అంటే బికాస్ ఆఫ్ రొటేషనల్ ఇనర్షియా ప్రొవైడెడ్ బై ద స్పోక్స్ టు ద బైసికల్. సో అక్కడ నువ్వు స్పోక్స్ ద్వారా రొటేషనల్ ఇనర్షియా, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరగడం వల్ల అది చేంజ్ని యాక్సెప్ట్ చేయదు, ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్ అంటాం. సో అది అపోజ్ చేయడం వల్ల, చేంజ్ని అపోజ్ చేయడం వల్ల, రెసిస్ట్ చేయడం వల్ల అక్కడ స్మూత్గా బైసికల్ స్టెడీనెస్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఆన్సర్. ద స్పోక్స్ ఆఫ్ ఎ సైకిల్ will increase its moment of inertia. The greater moment of inertia, greater the opposed to the change in rotational motion. As a result, the cycle runs smoother and steadier. So ఇక్కడ కాన్సెప్ట్ హై మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దానివల్ల ఇనర్షియా ఎప్పుడు అపోజ్ ద చేంజ్, అదే ఇక్కడ రాశాడు, అపోజిషన్ టు ద చేంజ్ ఇన్ రొటేషనల్ మోషన్. సో అప్పుడు బైసికల్ స్మూత్ అండ్ స్టెడియర్గా ట్రావెల్ అవుతుంది అంటున్నాడు. రైట్. సో ఇది థర్డ్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసేసుకో. ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ బై అప్లయింగ్ ఫోర్స్ అట్ హింజెస్. వై అని అంటున్నాడు నాన్న. ఇక్కడ డోర్ ఓపెన్ కానీ క్లోజ్ కానీ నువ్వు చెయ్యాలంటే హింజెస్ దగ్గర ఫోర్స్ అప్లై చెయ్యవు అంటున్నావు, ఎందుకు అని అడుగుతున్నాడు. మీకు గుర్తుందో లేదో ఇదే కాన్సెప్ట్ నేను టార్క్లో చెప్పాను నాన్న. సో అందుకే 4 మార్క్స్ వీడియో వాచ్ చేయన్నాను. టార్క్ అంటే ఎప్పుడు టర్నింగ్ ఫోర్స్ అంటాం. ఏదైనా ఒక బాడీని టర్న్ చేయడానికి మనం అప్లై చేసే ఫోర్స్నే టార్క్ అంటాం. బట్ ఆ టార్క్ ఎప్పుడు ఎలా ఉంటుంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి వెరీ ఫార్ డిస్టెన్స్, దూరంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ బాడీ టర్న్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పింటాం నాన్న. రైట్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ చూడన్నా 4 మార్క్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసింటాం, ఇదే పేజ్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసింటాం 4 మార్క్స్. టార్క్ నాన్న. టార్క్ అంటే టర్నింగ్ ఫోర్స్ అంటాం, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇది హింజెస్ నాన్న. రైట్. ఇప్పుడు ఈ హింజెస్ దగ్గర నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఈ హ్యాండిల్ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ డోర్ అనేది క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది నాన్న. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఈ హింజెస్ దగ్గర ఫోర్స్ అప్లై చేస్తున్నావు. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గర హింజెస్ ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటాయి, దీని దగ్గర నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ద డోర్ డస్ నాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ బికాస్ దెర్ ఇస్ నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్సే లేకపోతే టర్నింగ్ ఎఫెక్ట్ టార్క్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో కాబట్టి హింజెస్ దగ్గర ఎప్పుడు ఫోర్స్ అప్లై చేయకూడదు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో మాత్రమే ఫోర్స్ అప్లై చేస్తే యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి వెరీ ఫార్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఫోర్స్ అప్లై చేస్తే ఈ బాడీ టర్న్ అవుతుంది నాన్న. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, స్పానర్ అని చెప్పేసి. రైట్. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా నాన్న. సో కాబట్టి నువ్వు హింజెస్ దగ్గర ఫోర్స్ అప్లై చేసినప్పుడు దెర్ ఇస్ నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో దెర్ ఇస్ నో ఫోర్స్ అప్లైడ్, దెర్ ఇస్ నో టర్నింగ్ ఎఫెక్ట్ క్రియేటెడ్ ఇన్ దట్ బాడీ. అందుకే హింజెస్ దగ్గర ఎప్పుడు కూడా ఫోర్స్ అప్లై చేయకూడదు. ఆన్సర్ చూడన్నా. టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్ ఆఫ్ ద ఫోర్స్ అన్నాడు నన్ను. ఇక్కడ లెవర్ ఆర్మ్ అన్నా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్న ఒకటే, టెన్షన్ పడద్దు. యాక్స్ ఆఫ్ రొటేషన్ నుండి నువ్వు వెరీ ఫార్ డిస్టెన్స్లో అప్లై చేస్తావు కదా ఫోర్సు, ఆ ఫార్ డిస్టెన్స్నే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం, దాన్నే లెవర్ ఆర్మ్ అంటాం. లెవర్ ఆర్మ్ ఏది రాసినా ఒకటే, తప్పులేదమ్మా. సో టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్. వెన్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అట్ హింజెస్ లెవర్ ఆర్మ్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి 0. సో దెర్ ఈజ్ నో టార్క్, హెన్స్ వీ కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్. అది రాస్తే చాలమ్మా. సో గట్ అక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండదు. టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నువ్వు హింజెస్ దగ్గర ఫోర్స్ అప్లై చేసినాము, నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, కాబట్టి నో టార్క్, నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, నో టార్క్, సో యూ కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్. సింపుల్. అది రాస్తే చాలు. నెక్స్ట్ 5th క్వశ్చన్. Why do we prefer a spanner of longer arm as compared to the spanner of shorter arm? I already told you nana. ఎప్పుడైతే లాంగర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ నాన్న. వై షుడ్ ఏ హెలికాప్టర్ నెసెసర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్ అంటాం. మామూలుగా హెలికాప్టర్ తీసుకుంటే ముందర 2 ప్రొపెల్లర్స్ ఉంటాయి, షార్ప్ ఇలా ఉంటాయి. 2 ప్రొపెల్లర్స్ ఇలా క్రాస్గా ఉంటాయి నాన్న. ఒకటి క్లాక్ వైజ్ రొటేట్ అవుతే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, దాన్నే ప్రొపెల్లర్ అంటాం. హెలికాప్టర్ ముందర ఉండేదాన్ని. రైట్. సో ఇక్కడ ప్రొపెల్లర్స్ ఎలా ఉంటాయి, సో ఇప్పుడు చూడన్నా, మీరు హెలికాప్టర్ తీసుకుంటే హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్స్ వింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది కదా హెలికాప్టర్ పైన, దాన్నే ప్రొపెల్లర్స్ అంటాం. ఇవే ప్రొపెల్లర్స్ రా చూడన్నా. ఇప్పుడు ఈ ప్రొపెల్లర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో ఇప్పుడు ఈ ప్రొపెల్లర్ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్న, సి దీస్ ఆర్ ద ప్రొపెల్లర్స్, ఇవన్నీ కూడా ప్రొపెల్లర్స్ నాన్న. ఈ ప్రొపెల్లర్ ఒక్కటే ఉంటే ఏమవుతుంది అంటున్నాడు. సో వాడు అడిగిండే క్వశ్చన్ ఒకసారి చూడు, జాగ్రత్తగా చూడు. ఏమిచ్చాడు, వై షుడ్ ఏ హెలికాప్టర్ నెసెసర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్ అన్నాడు. అంటే హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్స్ కంపల్సరిగా 2 ఉండాలి అంటున్నాడు. ఎందుకు బాబు, ఎప్పుడైనా సరే నువ్వు ప్రొపెల్లర్స్ తీసుకుంటే, ఓకే, నువ్వు ఈ ప్రొపెల్లర్స్ ఒక్కటే తీసుకున్నావు అనుకో. ఇప్పుడు ఈ ప్రొపెల్లర్ ఉందిరా, ఈ హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్ ఉంది కదా, ఈ ప్రొపెల్లర్ ఒక్కటే
తీసుకోకూడదు, కంపల్సరీగా రెండు ఉండాలి అంటున్నాడు. ఎందుకు? ఒకటే ఉంటే అది క్లాక్ అదే చేయాలా, యాంటీ క్లాక్ వైజ్ అదే మూవ్ కావాలి నాన్న. ఎప్పుడైనా 2 ప్రొపెల్లర్స్ ఎందుకు యూస్ చేస్తాం హెలికాప్టర్లో అంటే టు కన్జర్వ్ ద యాంగులర్ మొమెంటమ్. యాంగులర్ మొమెంటమ్ని కన్జర్వ్ చేయడానికి. యాంగులర్ మొమెంటమ్ అంటే టెండెన్సీ టు మెయింటైన్ ద బాడీ ఇన్ రొటేషనల్ మోషన్. అంటే ఆ వింగ్స్ అన్ని రొటేట్ అవ్వడానికి, కంటిన్యూగా రొటేషన్లో ఉండడానికి 2 ప్రొపెల్లర్స్ ఫిక్స్ చేస్తాం. ఒకవేళ నువ్వు ఒక ప్రొపెల్లర్ తీసుకున్నావు అనుకో, ఆ ఒక్క వింగ్ క్లాక్ అదే చేయాలా, యాంటీ క్లాక్ అదే చేయాలా. రొటేషనల్ ఎఫెక్ట్ డెవలప్ కాదు, అది రొటేట్ కాలేదు నాన్న. ఒకటి క్లాక్, ఇంకోటి యాంటీ క్లాక్. సో ఇట్ కెనాట్ బ్యాలెన్స్ దట్ వన్. సో ఆ హెలికాప్టర్ని రైజ్ చేయలేదు, బ్యాలెన్స్ చేయలేదు. అందుకు 2 ప్రొపెల్లర్స్ ఉంటే ఒకటి క్లాక్, ఇంకోటి యాంటీ క్లాక్. సో ఒకటి ఇలా రొటేట్ అవుతా అంటే ఒకటి ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. అలా క్లాక్ యాంటీ క్లాక్లో రొటేట్ అవ్వడం వల్ల ఒకటి క్లాక్, ఇంకోటి యాంటీ క్లాక్ ఇలా రొటేట్ అవ్వడం వల్ల రొటేషనల్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది, యాంగులర్ మొమెంటమ్ కన్జర్వ్ అవుతుంది. అప్పుడు ఆ ఫ్యాన్స్ రొటేట్ అవుతాయి, ద హెలికాప్టర్ ఈజీలీ గెట్ లిఫ్ట్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే 2 ప్రొపెల్లర్స్ ఉండకూడదు నాన్న. సో సారీ, ఒక ప్రొపెల్లర్ ఉండకూడదు, 2 ప్రొపెల్లర్స్ ఉండాలి టు కన్జర్వ్ ద యాంగులర్ మొమెంటమ్. గుర్తుపెట్టుకో. దానికి ఆన్సర్ చూడన్నా, ఇఫ్ దేర్ వర్ ఓన్లీ 1 ప్రొపెల్లర్ దెన్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ద హెలికాప్టర్ వుడ్ రొటేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో హెలికాప్టర్ నెసెసర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్. సో ఒక ప్రొపెల్లర్ అంటే అది క్లాక్, యాంటీ క్లాక్ రొటేట్ కావాల్సి ఉంటుంది. రొటేషనల్ ఎఫెక్ట్ క్రియేట్ కాదు, ఆ ఫ్యాన్ రొటేట్ అవ్వకపోతే హెలికాప్టర్ రైస్ కాదు, బ్యాలెన్స్ కాదు. అందుకే 2 ప్రొపెల్లర్స్ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ కండిషన్లో ఆపోజిట్ డైరెక్షన్స్లో ఆ ప్రొపెల్లర్స్ రొటేట్ అవ్వడం వల్ల, రొటేషనల్ మోషన్ డెవలప్ అవ్వడం వల్ల సో బ్యాలెన్స్ క్రియేట్ అయ్యి హెలికాప్టర్ ఈజీగా లిఫ్ట్ అవుతుంది, మూవ్ అవుతుంది ఫార్వర్డ్ డైరెక్షన్లో. సో కాబట్టి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్లో ప్రొపెల్లర్ మూవ్ అయినప్పుడు మాత్రమే యాంగులర్ మొమెంటమ్ కన్జర్వ్ అయ్యి, అర్థమవుతుందా, రొటేషనల్ ఎఫెక్ట్ డెవలప్ అవుతుంది. ఒక ప్రొపెల్లర్ మాత్రమే ఉంటే, అదే ఇక్కడ రాశాడు, ఒక ప్రొపెల్లర్ మాత్రమే ఉంటే యాంగులర్ మొమెంటమ్ వల్ల ఇది ఆపోజిట్ డైరెక్షన్లో అదొక్కటే చేసుకోవాల్సి వస్తుంది, క్లాక్, యాంటీ క్లాక్. ఆ ఒక్క ప్రొపెల్లరే చేయాల్సి వస్తుంది. నో బ్యాలెన్స్ మెయింటైన్ ఫర్ ద హెలికాప్టర్. సో అందుకే కంపల్సరీగా హెలికాప్టర్ నెసర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్. 6, 7 టేక్ స్క్రీన్ షాట్. ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అనే పదం గుర్తుకుండాలి. సో 6, 7 టేక్ స్క్రీన్ షాట్ మా. 2 మార్క్స్. సో 9th వన్ నేను ఇచ్చాడు చూడన్నా. వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైస్కిల్ ఇన్ మోషన్ అని అంటున్నాను నాన్న. నాన్న బైస్కిల్ మూవింగ్ స్టేటస్లో ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా ఈజీ అంటున్నాడు. ఎందుకు అంటే సింపుల్ నాన్న, అక్కడ బైస్కిల్ యొక్క వీల్స్లో స్పోక్స్ ఉండడం వల్ల అక్కడ మొమెంటమ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే యాంగులర్ మొమెంటమ్ కన్జర్వ్ అవ్వడం వల్ల. సింపుల్ ఏంటి అంటే వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైస్కిల్ ఈజ్ ఇన్ మోషన్ అంటే బైస్కిల్లో ఉండే వీల్స్ యాంగులర్ మొమెంటమ్ని నథింగ్ బట్ కాన్స్టెంట్ కన్జర్వ్ చేస్తుంది నాన్న. సో కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్ రిగార్డింగ్ యాంగులర్ మొమెంటమ్. సో కాబట్టి బైస్కిల్ డస్ నాట్ గెట్ టిల్టెడ్ నాన్న. సో కాబట్టి గుర్తుపెట్టుకో, ఎందుకు ఇక్కడ బైస్కిల్ అనేది ఈజియర్ టు బ్యాలెన్స్ అంటే టు కన్జర్వ్ ద యాంగులర్ మొమెంటమ్. సో బైస్కిల్ యొక్క వీల్స్లో యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది, అది కాన్స్టెంట్గా ఉంటుంది నాన్న. అంటే యాంగులర్ మొమెంటమ్ కన్జర్వ్ అవ్వడం వల్ల. సో 9th క్వశ్చన్కి ఆన్సర్ ఎల్ కాన్స్టెంట్. సింపుల్ రా. సో ఎల్ కాన్స్టెంట్ ఉంది అంటే టార్క్ అనేది ఉండదు అని అర్థం. సో ఎప్పుడైతే టార్క్ 0 అవుతుందో అప్పుడు ఎల్ కాన్స్టెంట్. వెంటనే ఒక డౌట్ వచ్చేస్తుంది, ఎట్లా సార్ మీకు గుర్తుందో లేదో టార్క్కి యాంగులర్ మొమెంటమ్కి ఒక రిలేషన్ చెప్పాను రా 4 మార్క్స్లో. ఏం సార్ అంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt. గుర్తుందా నాన్న? సో ఎప్పుడైతే ఈ టార్క్ 0 అయిపోయిందో అప్పుడు డిఫరెన్సియేషన్లో ఉండే ఎల్ ఏమవుతుంది, కాన్స్టెంట్. ఎందుకంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కాబట్టి ఇక్కడ టార్క్ 0 అయితే ఎల్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు బైస్కిల్ మోషన్లో తీసుకొని వస్తున్నావో రొటేటింగ్ వీల్ యాంగులర్ మొమెంటమ్ని ప్రొవైడ్ చేస్తుంది కాన్స్టెంట్గా. యాంగులర్ మొమెంటమ్ ఆ బైస్కిల్కి మోషన్లో ఉన్నప్పుడు కన్జర్వ్ అవ్వడం వల్ల నో ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ మెయింటైన్. సో ఇట్ అపోజెస్ ద చేంజ్. సో అక్కడ యాంగులర్ మొమెంటమ్ యొక్క వెలాసిటీ, యాంగులర్ మొమెంటమ్ యొక్క వాల్యూ, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అన్చేంజ్. సో కాబట్టి ఇట్ కెనాట్ గెట్ ఎనీ టిల్టెడ్, అంటే అది వంగిపోవడం, కింద పడిపోవడం అలాంటివి ఉండదు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. టు కన్జర్వ్ యాంగులర్ మొమెంటమ్ నో ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ ప్రొవైడెడ్. అంటే నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం నేను అప్లై చేయడం లేదు అని అర్థం నాన్న. సో ఇక్కడ ఆన్సర్ చూడు, ద రొటేటింగ్ వీల్స్ ఆఫ్ ఎ బైస్కిల్ పొసెస్ యాంగులర్ మొమెంటమ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ టార్క్, magnitude or direction not change. So kabatti the direction of angular momentum is along the axis of the wheel, so bicycle does not get
tilted. So just conservation of angular momentum, ఆ wheels దగ్గర మెయింటైన్ అవ్వడం వల్ల magnitude direction change కాకపోవడం వల్ల the bicycle in motion does not get tilted, we can get balance easier. ఇది రాస్తే చాలా టేక్ స్క్రీన్ షాట్. చూడన్న గ్రావిటేషన్ 2 మార్క్స్. స్టేట్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G అన్నాడు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ 4 మార్క్స్ కాన్సెప్ట్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 మాసెస్ ఫార్ములా F is equals to G into m1 m2 by r square. మీకు క్లారిటీగా చెప్పాను నాన్న. సో ఇక్కడ r స్క్వేర్ ఈ పక్క పంపినా, G ఫార్ములా కూడా నేను రాసింటాను నాన్న. FR స్క్వేర్ is equals to G into m1 m2. సో ఎప్పుడైనా సరే అకార్డింగ్ టు న్యూటన్ every body in the universe attract every other body with a force, దాన్ని gravitational force between the masses. So F is equals to capital G into m1 m2 by r square. So r square ఈ పక్క పంపి మల్టిప్లై అవుతుంది. FR square is equals to G m1 m2. G కావాలన్నాడు వాడు, సో G బయట ఇది. సో G is equals to FR square by m1 m2. సో యూనిట్స్ ఏం అడిగాడు? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అన్నాడు. ఫోర్స్ కి యూనిట్స్ నానా న్యూటన్, ఆర్ అంటే డిస్టెన్స్, సో కాబట్టి మీటర్ స్క్వేర్ నానా, బై మాస్ అంటే కేజీ, ఇక్కడ m2 అన్న కేజీ, కేజీ ఇంటూ కేజీ, కేజీ స్క్వేర్. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్ నాన్న. డైమెన్షన్స్ అడిగితే ఫోర్స్ కి డైమెన్షన్ mLT పవర్ -2 నాన్న ఇంటూ డిస్టెన్స్, ఆర్ అంటే డిస్టెన్స్ నాన్న, కాబట్టి లెంత్ L స్క్వేర్ బై, సో m1 అంటే m, m2 అంటే m, m ఇంటూ m స్క్వేర్. సో m స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, m పవర్ 1 పైకి వెళ్తే m పవర్ -1, L స్క్వేర్ ఇంటూ L, L క్యూబ్ T పవర్ -2. సో వాట్ ఆర్ ద యూనిట్స్ అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్, డైమెన్షన్ ఫార్ములా m పవర్ -1 L క్యూబ్ T పవర్ -2. టేక్ స్క్రీన్ షాట్. దాన్ని నువ్వు సీజెస్లో రాయాలి అంటే న్యూటన్ అంటే డైన్, అంతేనా? సో మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ బై గ్రామ్ స్క్వేర్, సింపుల్ నాన్న, నువ్వు అలా రాసినా తప్పలేదు. సో కాబట్టి ఇది సీజెస్ యూనిట్, ఇది SI యూనిట్, ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్, ఆన్సర్ చూడు. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? యూనిట్స్ ఆఫ్ G, సీజెస్ యూనిట్ డైన్ సెంటీమీటర్ స్క్వేర్ బై గ్రామ్ స్క్వేర్. నెక్స్ట్ SI యూనిట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. డైమెన్షన్ ఫార్ములా m పవర్ -1 L క్యూబ్ T పవర్ -2. టేక్ స్క్రీన్ షాట్. ఫస్ట్ అట్ ఈక్వేటర్ మ్యాక్సిమం అట్ పోల్స్ అంటాడు నాన్న. ఈక్వేటర్ దగ్గర G వాల్యూ తక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర G వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు అర్త్ ఇలా తీసుకున్నారనుకో, ఇది ఈక్వేటర్ రీజన్ నాన్న, ఇది పోలార్ రీజన్ నాన్న. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర G వాల్యూ తక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర G వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే 2 ఫ్యాక్టర్స్. సో బికాస్ ఆఫ్ షేప్ ఆఫ్ ద అర్త్. ఇక్కడ ఈక్వేటర్ దగ్గర బల్జింగ్ షేప్ ఉంటుంది. ఎప్పుడైతే అర్త్ ఉబ్బినట్లు అనిపిస్తుందో ఈక్వేటర్ రీజన్లో, అక్కడ రేడియస్ పెరుగుతుంది. రేడియస్ పెరగడం వల్ల G is equals to gm by r square. Small g is inversely proportional to radius. కాబట్టి as radius increases because of bulging shape, gravity decreases. అందుకే ఈక్వేటర్ దగ్గర గ్రావిటీ డిక్రీజ్ అవుతుందమ్మా. అండ్ ఆల్సో రొటేషన్ ఆఫ్ అర్త్. సో రొటేషన్ ఆఫ్ అర్త్ వల్ల కూడా పోల్స్ దగ్గర G వాల్యూ మ్యాక్సిమం ఉంటుందమ్మా. సింపుల్, అర్త్ రొటేషన్ వల్ల అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ లాటిట్యూడ్ ఫ్యాక్టర్ వల్ల అక్కడ పోల్స్ దగ్గర G వాల్యూ మ్యాక్సిమం ఉంటుందమ్మా. సింపుల్. సో ఆ రెండు ఆన్సర్స్ ఇక్కడ రాస్తున్నాం. ఆ రెండు ఆన్సర్స్ ఏంటి సార్ అంటే చూడన్నా, నాన్ స్పెరిసిటీ అంటే షేప్ ఆఫ్ ద అర్త్ అని అర్థం, బల్జింగ్ షేప్ అని అర్థం. రొటేషన్ ఆఫ్ ద అర్త్, సో అర్త్ యొక్క రొటేషన్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేట్ అవ్వడం వల్ల కూడా పోల్స్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంక్రీజెస్. ఎందుకంటే అక్కడ మీకు ఆబ్జెక్టివ్లో చెప్తారు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వేరియేషన్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ అర్త్ అని. సో G ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ R ఒమేగా స్క్వేర్. G ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు G మైనస్ R ఒమేగా స్క్వేర్ కాస్ ఫై అంటారు. మామూలుగా రొటేషన్ ఆఫ్ అర్త్కి G మైనస్ R ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై అంటారు నాన్న మామూలుగా బేసిక్గా. సో ఇందులో ఈక్వేటర్ దగ్గర అయితే ఫై వాల్యూ 0 సార్, రైట్. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం చెప్తామంటే G ఎఫెక్టివ్. సో G ఎఫెక్టివ్ ఇలా క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ 5 వాల్యూ 90 పెట్టారనుకోండి, అప్పుడు G వాల్యూ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే G ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఆబ్జెక్టివ్లో చెప్తారు నాన్న, G మైనస్ R ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై అంటాం, రైట్. రైట్. ఇప్పుడు నువ్వు చూస్తే ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు లాటిట్యూడ్ యాంగిల్ ఉండదు నాన్న. ఈక్వేటర్ దగ్గర లాటిట్యూడ్ యాంగిల్ ఉండదురా, 5 వాల్యూ 0. పోల్స్ దగ్గర లాటిట్యూడ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు అర్త్ ఇలా తీసుకుంటే ఇక్కడ లాటిట్యూడ్ యాంగిల్ నువ్వు తీసుకుంటే ఇది పోల్స్. సో పోల్స్ దగ్గర 90, ఈక్వేటర్ దగ్గర 5 వాల్యూ 0. సో కాబట్టి ఇక్కడ 5 వాల్యూ 0 పెట్టావనుకో, కాస్ 0 1, కాబట్టి G మైనస్ R ఒమేగా స్క్వేర్ ఈక్వేటర్ దగ్గర, రైట్.
పోల్స్ దగ్గర 5 వాల్యూ 90 పెట్టామనుకో కాస్ 90 0, అప్పుడు జీ ఎఫెక్ట్ ఏమవుతుంది జీ. సో అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే జీ మైనస్ అంటే ఈక్వేటర్ దగ్గర డిక్రీజెస్, ఇక్కడ జీ అంటే జీ వాల్యూ ఇంక్రీజెస్. కాబట్టి ఎప్పుడైనా సరే పోల్స్ దగ్గర జీ వాల్యూ పెరుగుతుంది, ఈక్వేటర్ దగ్గర తగ్గుతుంది. అది షేప్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద అర్త్ అని రాస్తున్నాం. అందుకే రొటేషన్ ఆఫ్ అర్త్ వల్ల అక్కడ పోల్స్ దగ్గర లాటిట్యూడ్ యాంగిల్ 90 degrees ఉండడం వల్ల జీ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ, కాబట్టి జీ వాల్యూ పెరుగుతుంది. సింపుల్. సో అదే బల్జింగ్ షేప్ ఉండడం వల్ల ఈక్వేటర్ దగ్గర రేడియస్ పెరగడం వల్ల గ్రావిటీ తగ్గుతుంది. ఇది రాసుకో, ఇది రాసుకో, నీకు అర్థం కావడానికి అంతే, ఇంకేం లేదు. సో ఇది అర్థం కావడానికి నానేది ద సన్ బట్ నాట్ అరౌండ్ ద అర్త్ ఎక్స్ప్లెయిన్. హైడ్రోజన్ అనేది సన్ దగ్గర అబండెంట్గా ఉంది, అంటే ఎక్కువ ఉంది, ఎనార్మస్గా ఉంది నాన్న. సన్ చుట్టూ హైడ్రోజన్ చాలా ఎక్కువగా అవైలబిలిటీగా ఉందంట, కానీ అర్త్ దగ్గర సరౌండింగ్ హైడ్రోజన్ ఉండదురా. ఎందుకు అని అడుగుతున్నాను నాన్న, రైట్? సో హైడ్రోజన్ ఈజ్ ఇన్ అబండెన్స్ అరౌండ్ ద సన్ బట్ నాట్ అరౌండ్ ద అర్త్. వై సార్ అని అడుగుతున్నాడు. నాన్న సింపుల్ రా, ఏదైనా సరే ఒక అర్త్ నుండి ఒక బాడీ నువ్వు ఎస్కేప్ చేయాలన్నప్పుడు 4 మార్క్స్ ఎస్కేప్ వెలాసిటీ. సో అర్త్ యొక్క గ్రావిటేషనల్ స్పేస్ నుండి అర్త్ యొక్క అట్రాక్ట్ కాకోకుండా అవుట్ ఆఫ్ ద స్పేస్ అర్త్ నుండి దూరంగా వెళ్ళిపోవాలంటే ఆ బాడీకి ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉండాలా? 11.2 km/h ఉండాలి. అదే సన్లో ఏదన్నా ఒక బాడీ సన్ యొక్క గ్రావిటీ నుండి తప్పించుకోవాలి, సన్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ని దాటి బయటికి వెళ్ళిపోవాలి, ఎస్కేప్ అయిపోవాలి అంటే ఆ బాడీకి ఎంత వెలాసిటీ ఉండాలి తెలుసా? ఒక్క సెకండ్కి 620 kilometers ట్రావెల్ కావాలి. ఒక్క సెకండ్కి 620 kilometers ట్రావెల్ అయితే సన్ నుండి బయటికి వెళ్ళిపోవచ్చు. యూ కెనాట్ గెట్ రిటర్న్ బ్యాక్. అర్త్ నుండి ఎస్కేప్ అవ్వాలి, అర్త్తో అట్రాక్షన్ నాకు ఉండకూడదు సార్, డస్ నాట్ రిటర్న్ బ్యాక్ అంటే 11.2 km/s. సో హైడ్రోజన్కి ఎస్కేప్ వెలాసిటీ ఎంత తెలుసా? 2 km/h. సో కాబట్టి హైడ్రోజన్ అనేది కంపల్సరీగా సన్ దగ్గర ఉన్నప్పుడు సన్ యొక్క ఎస్కేప్ వెలాసిటీతో మ్యాచ్ అవుతుందా? హైడ్రోజన్ ఉండే వాల్యూ ఎంత? 2, సన్ దగ్గర 620. అంటే సన్ దగ్గర ఉండే హైడ్రోజన్ ఎస్కేప్ అవ్వాలి అంటే 620 km/s వెళ్ళాలి హైడ్రోజన్. హైడ్రోజన్కి మ్యాక్సిమం బౌండరీ ఎంత ఉంటుంది సార్ ఎస్కేప్ వెలాసిటీ అంటే 2 km/s. మళ్ళీ ఎలా ఉంటుందన్న? సన్ యొక్క ఎస్కేప్ వెలాసిటీని దాటి ఆ ఎస్కేప్ వెలాసిటీ హైడ్రోజన్ ప్రొవైడ్ చేయలేదు, కాబట్టి సన్ దగ్గరే ఉండిపోతుంది. అందుకే హైడ్రోజన్ ఈజ్ ఆల్వేస్ అబండెంట్ అరౌండ్ ద సన్. ఎందుకు సార్ సన్ చుట్టూనే హైడ్రోజన్ ఉంటుంది, అర్త్ దగ్గర రాదు అంటే, బాబు అక్కడ అర్త్ దగ్గర ఎస్కేప్ వెలాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది 620. హైడ్రోజన్ అంత వెలాసిటీని ప్రొవైడ్ చేయలేదు, అందుకే సన్ చుట్టూ హైడ్రోజన్ ఉంటుంది. సింపుల్. అర్త్ దగ్గర కూడా ప్రొవైడ్ చేయలేదు సార్, కరెక్టే, కానీ సన్ నుండి అర్త్కి రావాలి కదా అర్త్ దగ్గర ఉండాలంటే, రైట్? సో కాబట్టి సన్ దగ్గర అబండెన్స్గా ఉండడానికి బయటికి రాలేకపోవడానికి రీజన్ సన్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ హైడ్రోజన్ ప్రొవైడ్ చేయలేదమ్మా. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్. బట్ ఇంత పెద్ద ఆన్సర్ నో నీడ్, దీన్ని సింపుల్ చేస్తానన్నా. సో ఇంత పెద్ద ఆన్సర్ నో నీడ్ టు రైట్, ఓకే? దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాస్తాను, అదొక్కటి రాసుకోండి సరిపోతుందమ్మా, అది రాస్తే చాలు నాన్న. సో జస్ట్ ఈ ఆన్సర్ ఒక్కటి రాసుకోండి చాలు నాన్న, నో నీడ్ ఆఫ్ రైటింగ్ దిస్ ఆన్సర్. ఇది ఒక్కటి రాస్తే చాలు నాన్న, 2 marks 2 points. సో ఏమి ఇచ్చాను చూడు, నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అదే ఇచ్చాను నాన్న. సో ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ సన్ ఈజ్ 620, whereas escape velocity on earth is 11.2, which is less than that of sun. So hence hydrogen cannot escape from sun easily due to large escape velocity. So sun kunde large escape velocity valla hydrogen does not provide enough escape velocity to overcome that sun attraction force. So hydrogen maintains abundance around the sun only. కాల్చి నువ్వు దీన్ని ఇంకా పెంచాలంటే therefore అని చెప్పి ఇదే ఆన్సర్ రాయొచ్చు. హైడ్రోజన్ ఈజ్ ఇన్ అబాండెన్స్ అరౌండ్ ద సన్ బట్ నాట్ అరౌండ్ ద అర్త్. లాస్ట్లో ఇంకో లైన్ కూడా రాస్తే ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ఓకే, సింపుల్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 4th one, వాట్ ఈస్ ప్లాస్టిసిటీ? మీకు ఆల్రెడీ చెప్పాను నాన్న 4 marks వీడియోలోనే. ప్లాస్టిసిటీ అంటే ఈవెన్ దో ఇఫ్ యూ అప్లై ఫోర్స్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ. ఇఫ్ యూ రిమూవ్ యువర్ deformed force, if you remove your applied force, the body does not regain to its original shape and size. The body maintains in its own state only. దాన్ని ప్లాస్టిసిటీ అంటాం. సో ప్లాస్టిసిటీ అంటే, సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ బాడీ inside the body only it maintains. అందుకే by virtue అంటే due to which, so it does not
regain its original size and shape on removal of deforming force. సో నువ్వు డిఫార్మింగ్ ఫోర్స్ తీసేసిన తర్వాత కూడా నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే డిఫార్మ్ అవుతుంది బాడీ, బట్ నువ్వు డిఫార్మింగ్ ఫోర్స్ తీసేస్తే రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ కాదురా. అంటే ఆ ప్లాస్టిసిటీ, ద నేచర్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ సపోర్ట్, డస్ నాట్ రీగైన్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ అంటాం. సో దాన్నే మనము ప్లాస్టిసిటీ అంటాం. సో టేక్ స్క్రీన్ షాట్ టు దిస్ 4 అన్నాడు. సో మీకు ఆల్రెడీ క్లారిటీగా స్ట్రెస్ చేశాను 4 మార్క్స్ వీడియోలో చూడు. కావాల్సిన విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే ఎలాస్టిసిటీ లాస్ కాకోకుండా విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ హుక్స్ లా అంటాం నాన్న. సో స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా అంటాం, లాంగిట్యూడినల్ స్ట్రెస్, తర్వాత టాంజెన్షియల్ స్ట్రెస్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం, బల్క్ స్ట్రెస్ అని. సో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్, నో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని చెప్తాం. అట్ ద సేమ్ టైం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, తర్వాత బల్క్ స్ట్రెయిన్, తర్వాత టాంజెన్షియల్ స్ట్రెయిన్ అని చెప్పింటాం. సో కాబట్టి ఇక్కడ స్ట్రేట్ హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. రిమూవ్ యువర్ ప్రపోర్షనాలిటీ సింబల్. సో ఇక్కడ ఎప్పుడైతే స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఉంటుందో, రిమూవ్ దిస్ ప్రపోర్షనాలిటీ సింబల్, యూ గెట్ వన్ కాన్స్టెంట్. అప్పుడు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ స్ట్రెయిన్. దీన్నే ఈ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. సో ఎలాస్టిసిటీ వెళ్ళకోకుండా వెలాస్టిసిటీ ఉన్నప్పుడు మాత్రమే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, అంటే నువ్వు ఒక బాడీ తీసుకుంటే ఎలాస్టిసిటీ లాస్ కాకూడదు. నువ్వు ఫోర్స్ అప్లై చేయాలా, చేంజ్ ఇన్ డైమెన్షన్స్ ఉండాలా. నువ్వు అప్లై చేసిన ఫోర్స్ తీసేస్తే ఒరిజినల్ మళ్ళీ రీగెయిన్ అవ్వాలి. అలా రీగెయిన్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ బాడీ. ఆ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఎలాస్టిక్ బాడీ అంటాం నాన్న, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈ ఎలాస్టిసిటీ లాస్ కానప్పుడు, అంటే నువ్వు ఎక్కువ సార్లు ఎలాస్టిసిటీ చేస్తే సమ్ బాడీస్ డస్ నాట్ పర్ఫార్మ్ పర్ఫెక్ట్ 100% ఎలాస్టిసిక్ నాన్న. సో మీరు ఆల్రెడీ మీకు అబ్జర్వ్ చేస్తుండే క్వార్జ్ ఫైబర్ ఈస్ ద 99% ప్రాక్టికల్గా పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ అని చెప్తాం. ప్రాక్టికల్లీ దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీస్ అంటాం, అప్రాక్సిమేట్లీ క్వార్జ్ ఫైబర్ అంటాం. సో నువ్వు ఏదన్నా ఒక బాడీ మీద రిపీటెడ్గా ఎలాస్టిసిటీని డెవలప్ చేస్తున్నప్పుడు ఆ బాడీ ప్రాపర్టీ లాస్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే ఎలాస్టిసిటీ స్పాయిల్ కాకుండా, లాస్ కాకోకుండా స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అయితే నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు, స్ట్రెస్, నువ్వు అప్లై చేసిన ఫోర్స్ తీసేస్తే స్ట్రెయిన్. సో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. వేరే ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే యూ గెట్ వన్ కాన్స్టెంట్ ఈ. దాన్నే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం, దాన్నే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం, రైట్? సరే గుర్తుపెట్టుకోనా. ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ బయట తీస్తే ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు నాన్న, స్ట్రెస్ బై స్ట్రెయిన్. అదే మనము 4 మార్క్స్ వీడియోలో చెప్పింటానా, 3 types ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీస్ ఆర్ దేర్ నాన్న, యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, రైట్? అందుకే ఆ కాన్సెప్ట్ చెప్తే ఇవన్నీ ఈజీగా అయిపోతాయి నాన్న. అందుకే ఫస్ట్ ఆ వీడియో చూసి మళ్ళీ చూడు, తొందరగా అయిపోతుంది చదివేది కూడా, ఓకే? రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడన్నా, సరే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడమ్మా, స్టేట్ హుక్స్ లా అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. రిమూవ్ ప్రపోర్షనాలిటీ సింబల్, యూ గెట్ వన్ కాన్స్టెంట్, దాన్ని మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ. అయిపోయా. డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ ఇప్పుడే రాసాం నాన్న, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ స్ట్రెయిన్. ఈ బయటికి తీస్తే స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఈ of material of the body is the ratio of stress and strain. ఇది కూడా అయిపోయా. స్టేట్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏం లేదు నాన్న, నువ్వు అప్లై చేసే ఫోర్స్. సో లాటరల్ స్ట్రెయిన్ అంటే ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ డైమెన్షన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. నువ్వు అప్లై చేసే ఫోర్స్కి పర్పెండిక్యులర్గా డైమెన్షన్లో చేంజ్ వస్తే దాన్నే లాటరల్ చేంజ్ అంటాం. అంటే సార్ ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వైర్ ఇలా తీసుకున్నావు అనుకోనా, నువ్వు అప్లై చేసే ఫోర్స్కి ఓకే పర్పెండిక్యులర్గా చేంజ్ క్రియేట్ అవుతే దాన్ని మనం ఏమంటామంటే లాటరల్ స్ట్రెయిన్ అంటాం. అంటే నువ్వు ఫోర్స్ ఇలా అప్లై చేశారనుకోనా, ఇలా పుల్లింగ్ ఫోర్స్ అప్లై చేశారనుకో, అప్పుడు ఇక్కడ చేంజ్ క్రియేట్ అవుతుంది కదా. సో బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెచింగ్ ఫోర్స్ ఇక్కడ సమ్ లెంత్ అనేది ఎలాంగేట్ అవుతుంది. సో ఫోర్స్కి పర్పెండిక్యులర్గా చేంజ్ క్రియేట్ అవుతే దాన్నే లాటరల్ స్ట్రెయిన్ అంటారు నాన్న. నెక్స్ట్ డౌట్ అయిపోతాయి, బట్ టాంజెంట్ మీరు డ్రా చేసిండే ఈ టాప్ సర్ఫేస్ దగ్గర, ఫ్రీ సర్ఫేస్ దగ్గర ఉండే పార్టికల్స్ చూసుకుంటే లోయర్ సెక్షన్లో ఉండే పార్టికల్స్తో కోసు ఫోర్స్ క్రియేట్ చేస్తాయి, కానీ బ్యాలెన్స్ కాదు. కరెక్ట్ ఆర్ నాట్? పైనంతా ఎయిర్ ఉంటుంది కదా, ఇక్కడ ఎయిర్తో కోసు ఫోర్స్ క్రియేట్ కాదు, స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అయ్యి అక్కడ క్రియేట్ అయ్యే ఫోర్స్ని సర్ఫేస్ టెన్షన్ అంటాం. సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్
పర్ యూనిట్ లెంత్ అని రాస్తారు మామూలుగా ఫార్ములా. ఎలా సార్ అంటే ఇక్కడ టాప్ సర్ఫేస్ ఫ్రీ సర్ఫేస్ దగ్గర అప్లై అయ్యే డౌన్వర్డ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో కాబట్టి ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సర్ఫేస్ టెన్షన్. గుర్తుపెట్టుకో, ఈ సింపుల్ వే. సో అందుకే మీరు ఏదైనా సరే ఒక పెయింట్ బ్రష్, మామూలుగా మీరు పెయింట్ తీసుకున్నారనుకోండి, ఆ పెయింట్ పైన ఆ పెయింట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ పెయింట్ డబ్బా మీరు ఓపెన్ చేయండి, పెయింట్ బాక్స్లో మొత్తం అంతా పెయింట్ ఉంటుంది కదా, మీరు ఆ పెయింట్ బ్రషిల్స్ అంటారు, ఆ బ్రషిల్స్ అలా టచ్ చేస్తే ఆ బ్రషిల్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి, రైట్? ఎందుకు అలా స్ప్రెడ్ అవుతాయి? బికాజ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అంటాం. అలా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉండడం వల్ల ఈ ఫ్రీ సర్ఫేస్ అంతా ఇలా మినిమం సర్ఫేస్లోకి మారిపోతుందిరా. ఆ మినిమం సర్ఫేసే స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవుతుంది. అక్కడ సర్ఫేస్ టెన్షన్ క్రియేట్ అవుతుంది, ఫోర్స్ బై లెంత్. టేక్ స్క్రీన్ షాట్. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ టెన్షన్ బేస్ చేసుకొని, ఓకే, సో ఈ సర్ఫేస్ టెన్షన్ బేస్ చేసుకొని 2 పాయింట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనన్నా. సో ఇది సర్ఫేస్ టెన్షన్, ఓకే. దీంట్లో ఎంతైతే ఎనర్జీ స్టోర్ అయిందో దాన్నే సర్ఫేస్ ఎనర్జీ అంటారు, ఓకే. ఆ ఫ్రీ సర్ఫేస్లో ఎంతైతే మినిమం సర్ఫేస్ ఏరియా స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ క్రియేట్ అయిందో ఇక్కడ మెయింటైన్ అండ్ స్టోర్ అండ్ ఎనర్జీని సర్ఫేస్ ఎనర్జీ అంటాం. సో సర్ఫేస్ ఎనర్జీ అంటే సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా, దాన్నే సర్ఫేస్ ఎనర్జీ అంటాం. గుర్తుపెట్టుకో, సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా దాన్ని ఏమంటాం? సర్ఫేస్ ఎనర్జీ అంటాం. గుర్తుపెట్టుకో, రైట్? నెక్స్ట్, సో ఇక్కడ యాజ్ వెల్ యాజ్ సోప్ బబుల్ డెరివేషన్ నాట్ రిక్వైర్డ్, ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్సెస్ ప్రెజర్, దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో నేను మ్యాక్సిమం ఇన్ డెప్త్ చెప్తున్నాను, ఇవన్నీ అంత అవసరం లేదన్న మన 2 మార్క్స్ 1 మార్క్ ప్రాబ్లమ్కి, బట్ మీరు మళ్ళీ సఫర్ కావున్నాను. వాట్ ఈస్ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అన్నాడు. ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో, బట్ వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. నాన్న లాటెంట్ హీట్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోనా, లాటెంట్ హీట్ అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ అని అర్థం నాన్న. స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ, తెలంగాణ టు బీహార్ అలా కాదు నాన్న. స్టేట్ అంటే మీరు అలా అనుకోవద్దండి, సాలిడ్లో సబ్స్టెన్సెస్లో ఉండే స్టేట్ నాన్న. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్ అని అంటారు కదా, అటువంటి స్టేట్స్ మార్చడాన్ని మనం లాటెంట్ హీట్ అంటాం. అంటే నువ్వు సప్లై చేసే హీట్ ఎనర్జీ వల్ల వన్ స్టేట్ టు అదర్ స్టేట్ అంటే ఫేజ్ చేంజ్ అవ్వడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థం కావాలంటే ఫేజ్ చేంజ్ అంటాం. ఫేజ్ చేంజ్ అంటే సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్, గ్యాసియస్ టు సాలిడ్, సాలిడ్ టు లిక్విడ్, ఇలా డిఫరెంట్ ఫేజెస్. ఫేజ్ అంటే నథింగ్ బట్ ఒక చేంజ్ ఆఫ్ స్టేట్ అని అర్థం, అంతే, ఇంకేం లేదు. అలా ఫేజ్ చేంజ్ కనుక డెవలప్ అవుతే నువ్వు సప్లై చేసిండే హీట్ వల్ల అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, సో కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగితే ఫేజ్ చేంజ్ మెయింటైన్ అవుతే దాన్నే లాటెంట్ హీట్ అంటాం. అంటే నువ్వు సప్లై చేసే హీట్ వల్ల కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర వన్ స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ కన్వర్టెడ్ టు అదర్ స్టేట్ నాన్న. అంటే సార్ మీకు గుర్తుందో లేదో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అని చిన్నప్పటి నుంచి చదివింటారా. అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటే ఎంత? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటారు నాన్న. మామూలుగా నువ్వు ఒక ఐస్ తీసుకున్నావు అనుకో, కరెక్ట్గా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటారు. అంటే ఈ కాన్స్టెంట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ద ఐస్ నథింగ్ బట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సాలిడ్ ఫామ్ కన్వర్టెడ్, మెల్టెడ్ ఇంటూ లిక్విడ్ ఫామ్. కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ ఐస్ అనేది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, కరెక్ట్ 0 దగ్గర అది మెల్ట్ అయ్యి లిక్విడ్లోకి మారిపోతుంది. అంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ ఫేజ్ అంటాం, దెర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ స్టేట్ సాలిడ్ టు లిక్విడ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, దాన్నే లాటెంట్ హీట్ అంటాం. సో నువ్వు హీట్ అప్లై చేస్తూ ఉన్నావు కరెక్టే, వెంటనే అది మెల్ట్ అవ్వడంలా, 0 దగ్గరికి రాగానే అక్కడ నీకు మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు సప్లై చేసిండే హీట్ వల్ల కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి ఆ సబ్స్టెన్స్ కన్వర్ట్ అవుతే దాన్నే లాటెంట్ హీట్ అంటాం. ఫ్యూజన్ అంటే మెల్టింగ్ అని అర్థం, ఇంకేమీ లేదు నాన్న. అంటే ఒక సాలిడ్ సబ్స్టెన్స్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్లోకి మారడాన్నే మనము లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. సో ఫార్ములా Q = ml అని రాస్తారా. సో Q అంటే హీట్ ఎనర్జీ నువ్వు ఎంత అప్లై చేస్తున్నావు, దేనికి? మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర చేంజ్ ఆఫ్ స్టేట్ జరుగుతుంది కదా, ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని L అంటాం. L అంటే లాటెంట్ హీట్ అని అర్థం. ఏం అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M, ఆ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనకు వచ్చేదే L రా.
అర్థమవుతుందా? సో ఇది లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అదే ఆన్సర్ ఏం చెప్పాం చూడన్నా, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ యూనిట్ మాస్ ఆఫ్ వాటర్ అట్ 0 degree centigrade ఇంటూ ఐస్ అంటాం. సో వాటర్ ఐస్లోకి మారిపోతుంది, మెల్ట్ అవుతుంది. మెల్టింగ్ పాయింట్ ఎంత? 0 degree centigrade. కాబట్టి అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ దాన్ని లాటెంట్ హీట్ అంటాం. సో మెల్టింగ్ దాన్ని ఫ్యూజన్ అంటాం. ఎక్కడి ఎక్కడికి? వాటర్ టు ఐస్. ఏ టెంపరేచర్ దగ్గర? కాన్స్టెంట్ టెంపరేచర్ 0, దాన్ని ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటాం. దాని వాల్యూ ఎంత అంటే 18 అన్న. అంటే ఐస్ అనేది వాటర్లోకి మెల్ట్ అవ్వాలి కాన్స్టెంట్ టెంపరేచర్ 0 degree centigrade దగ్గర. అంటే ఎంత హీట్ను సప్లై చేయాలా? 80. సో 80 calorie per gram అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? 1 గ్రామ్ ఆఫ్ ఐస్కి 80 calories ఆఫ్ హీట్ను సప్లై చేస్తే 0 degree centigrade దగ్గర ఐస్ కన్వర్టెడ్ టు సాలిడ్, కన్వర్టెడ్ టు లిక్విడ్, లేదా ఐస్ కన్వర్టెడ్ టు వాటర్ అంటాం. అర్థమవుతుందా? ఇది లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. నెక్స్ట్ నాన్న తర్వాత, సో లాటెంట్ నుండి రేడియేషన్ ఎంత ఎమిట్ అవుతా ఉందో చెప్తే దాన్ని ఎమిసివిటీ అంటాం. బట్ ఎమిసివిటీ అంటే ఏంటి సార్ అంటే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వన్ బాడీ రేడియేషన్ టు ద బ్లాక్ బాడీ రేడియేషన్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అట్ సేమ్ టెంపరేచర్ అంటాం. అంటే సార్ ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక బాడీ తీసుకుందాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ బాడీ. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం నాన్న. సో లెట్ us కన్సిడర్ So let us consider this is your body, right? So let us consider this is your another body. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరా. ఇక్కడ నేనేం చెప్తానంటే, ఇప్పుడు 2 బాడీస్ తీసుకున్నానన్న. ఒకటి రెడ్ కలర్ బాడీ, ఇంకోటి బ్లాక్ కలర్ బాడీ. ఈ రెండిటికి సేమ్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినానన్న. అర్థమవుతుందా? ఈ రెడ్ బాడీ బ్లాక్ బాడీని ఏం చేస్తానా? సేమ్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తాను, రైట్? సేమ్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు ఈ ఏరియా నుండి ఎంతైతే ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుందో, ఈ బ్లాక్ బాడీ నుండి ఎంతైతే హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ బ్లాక్ బాడీ అంటే గుడ్ అబ్జార్బర్ యాజ్ వెల్ యాజ్ గుడ్ ఎమిటర్. బ్లాక్ బాడీని రేడియేషన్ ఎమిట్ కావాలంటే యూ హ్యావ్ టు హీట్ దట్, రైట్? సో ఇక్కడ బ్లాక్ బాడీని అదర్ బాడీని సేమ్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తాను. అప్పుడు ఈ రెడ్ బాడీ నుండి వచ్చే రేడియేషన్, బ్లాక్ బాడీ నుండి వచ్చే రేడియేషన్, ఈ రెండుటిని రేషియో చేస్తాం. ఆ రేషియో చేస్తే వచ్చే వాల్యూని బట్టి ఎమిషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనం చెప్తాం నాన్న. దాన్నే మనం ఏమంటాం? ఎమిసివిటీ అంటాం. సో ఎమిసివిటీ అంటే హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రేడియేటెడ్, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ బై ద బాడీ విత్ కంపేర్డ్ టు బ్లాక్ బాడీ అట్ సేమ్ టెంపరేచర్, రైట్? సో అందుకే ఇక్కడ ఎమిసివిటీ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎ బాడీ టు దట్ ఆఫ్ బ్లాక్ బాడీ అట్ సేమ్ టెంపరేచర్. సో దాన్నే మనం ఏమంటాం? ఎమిసివిటీ అంటాం. సో సేమ్ టెంపరేచర్ దగ్గర ఏది ఎక్కువ ఎమిషన్ జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ బాడీతో కంపేర్ చేస్తే, అప్పుడు అది ఎమిషన్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఆ రేషియోని బట్టి, ఆ వాల్యూని బట్టి బ్లాక్ బాడీ కంటే నేను తీసుకున్న బాడీ హై ఎమిషన్ ఉందా తక్కువ ఎమిషన్ ఉందా, తక్కువ రేడియేషనా ఎక్కువ రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉందా, ఆ రేషియో వాల్యూని బట్టి మనం చెప్పచ్చు నాన్న. అందుకే ఎమిసివిటీ అంటే రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎ బాడీ టు దట్ ఆఫ్ బ్లాక్ బాడీ అట్ సేమ్ టెంపరేచర్. సో దాన్ని మనం ఏమంటాం? ఎమిసివిటీ అంటాం నాన్న. సిమిలర్లీ అబ్జార్బిటివిటీ, ఇంకా పేర్లో ఉందిరా, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింటే అది వింటే ఇది వచ్చేస్తుంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 4 మార్క్స్లో ఉండే క్వశ్చన్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ రాసేస్తాం రా. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఏంటి సార్ అంటే, సో రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ ఎ హాట్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బిట్వీన్ బాడీ అండ్ సరౌండింగ్స్. సో ఇక్కడ న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చెప్తా అంటే, ఒక బాడీ నుండి హీట్ ఎనర్జీ ఎమిట్ అవుతూ ఉంటే ద బాడీ టెంపరేచర్ గెట్ కూల్డ్, రైట్? ఆ లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఆఫ్ ఎ హాట్ బాడీ, ఒక హాట్ బాడీ ఎంత హీట్ ఎనర్జీని లాస్ అవుతుంది, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ బిట్వీన్ బాడీ టెంపరేచర్ అండ్ సరౌండింగ్ టెంపరేచర్. ఇది ఆల్రెడీ 4 మార్క్స్ చెప్పిండేది, అది వింటే ఇది అయిపోతుంది. విత్ ప్రూఫ్ అక్కడ చెప్పింటాను రా, రైట్? నెక్స్ట్, స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈజ్ అప్లికబుల్. ఆల్రెడీ 4 మార్క్స్లో ఉంది నాన్న, అదే ఆన్సర్ ఇక్కడ రాస్తాం. ఎనీ 2 పాయింట్స్ రాయండి, 2 మార్క్స్ వచ్చేస్తాయిరా. సో హీట్ లాస్ట్ బై బాడీ ఈజ్ మెయిన్లీ డ్యూ టు కన్వెక్షన్ అంటాం నాన్న. సో కన్వెక్షన్ వల్ల హీట్ బాడీ లాస్ట్ అవుతూ ఉంటుంది, హీట్ ఎనర్జీ లాస్ట్ అవుతూ ఉంటుంది. లాస్ ఆఫ్ హీట్ ఈజ్ నెగ్లిజిబుల్ బై కండక్షన్, ఓకేనన్నా. సో థర్డ్ బాడీ ఇది మళ్ళీ అది థర్డ్ పాయింట్ అలాగే ఇచ్చాడు, నో నీడ్. నెక్స్ట్, టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ సేమ్. ఈ 3 పాయింట్స్ రాస్తే చాలరా. సో హీట్ లాస్ట్ దేనివల్ల జరుగుతుంది సార్? కన్వెక్షన్. తర్వాత లాస్ ఆఫ్ హీట్ ఈజ్ నెగ్లిజిబుల్ బై కండక్షన్. టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ సేమ్. ఈ 3 పాయింట్స్ రాస్తే చాలరా. థర్డ్ పాయింట్ వన్స్ అగైన్ రిపీటెడ్, నో నీడ్ ఆఫ్ దట్ వన్. సో ఆల్రెడీ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ 4 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఒకసారి చూడండి. సో ఏదన్నా ఒక హాట్ బాడీ నుండి, ఒక హాట్ బాడీ హై టెంపరేచర్ దగ్గర హీట్ ఎనర్జీ ఎమిట్ చేస్తుంది అనుకోండి, రేడియేట్ చేస్తుంది అనుకోండి, ద హాట్ బాడీ టెంపరేచర్ గెట్ డిక్రీజెస్,
దాన్నే కూలింగ్ అంటాం. ఆ కూలింగ్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే సరౌండింగ్ ఆ బాడీ యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ని బట్టి అక్కడ ఎంత కూల్ అవుతుందని మనం చెప్పచ్చు. అక్కడ కండక్షన్ అప్లై కాదు, కన్వెక్షన్ మాత్రమే జరుగుతుంది. త్రూఅవుట్ ద బాడీ సేమ్ పార్ట్, అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ టెంపరేచర్ విల్ బి సేమ్. సో కాబట్టి ఇది రెండునన్నా పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ సమ్మర్ వై అన్నాడు. మామూలుగా ఒక బిల్డింగ్ యొక్క రూఫ్ టాప్ సెక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ అంతా కూడా వైట్ పెయింట్తో చేస్తారంట. సమ్మర్లో అంతా కూడా వైట్ పెయింట్ వేస్తారంట నా రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్. వై అని అడుగుతున్నాను నాన్న. సో వైట్ పెయింట్ ఎందుకు అంటే గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్. సో కాబట్టి సమ్మర్లో హై హీట్ ఎనర్జీ ఉంటుంది కదా, నువ్వు బ్లాక్ పెయింట్ కానీ వేరే కలర్ వేస్తే అది హీట్ని అబ్జర్వ్ చేసే స్కోప్ ఉంటుందిరా. అందుకు వైట్ కలర్ వేస్తే ఏమవుతుంది, వైట్ కలర్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ ద హీట్ ఎనర్జీ వెన్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. సో కాబట్టి వైట్ పెయింట్ ఈజ్ ఎ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్. సో గుడ్ రిఫ్లెక్టర్ అంటే నథింగ్ బట్ బ్యాడ్ అబ్జార్బర్, అది అబ్జర్వ్ చేసుకోలేదు తొందరగా. సో రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్స్ పెయింటెడ్ వైట్ టు కీప్ కూల్ డ్యూరింగ్ ద సమ్మర్. ఇది రాస్తే చాలా సింపుల్. సో కాబట్టి ఇక్కడ వైట్ పెయింట్ ఎందుకు అంటే బ్యాడ్ అబ్జార్బర్ యాజ్ వెల్ యాజ్ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్. సో కాబట్టి అక్కడ సమ్మర్లో రూఫ్ కూల్ అవ్వడానికి మామూలుగా వైట్ పెయింట్, వైట్ సిమెంట్ రూఫ్ పైన వేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది గుడ్, అది బ్యాడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్ యాజ్ వెల్ యాజ్ గుడ్ రిఫ్లెక్టర్. అది వచ్చినట్లు బయట పంపించేస్తుంది. అలా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల కూలింగ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది రూఫ్ మీద. టేక్ స్క్రీన్ షాట్. హౌ డస్ ఇట్ లీడ్ టు జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నాడు. నాన్న థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఆ థర్మల్ ఈక్విలిబ్రియం వల్ల జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా మెయింటైన్ అవుతుంది అన్నాడు. ఇవి ఆల్రెడీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో వచ్చిండేదే నాన్న. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే వెన్ టూ బాడీస్ హ్యావింగ్ డిఫరెంట్ టెంపరేచర్స్ గెట్ ఇన్ కాంటాక్ట్, దాన్నే థర్మల్ కాంటాక్ట్ అంటాం. నీ దగ్గర టూ బాడీస్ ఉన్నాయి నాన్న, ఏ బి. ఒక దానికి టెంపరేచర్ T1 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇంకో దానికి టెంపరేచర్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు ఈ రెండు సపరేట్గా ఉన్నప్పుడు డిఫరెంట్ టెంపరేచర్స్ నాన్న. బట్ ఎప్పుడైతే రెండుటిని కంబైన్ చేస్తారో అమ్మా, అంటే థర్మల్ కాంటాక్ట్ ఇస్తారో, డిఫరెంట్ టెంపరేచర్ కలిగిండే బాడీస్ని కాంటాక్ట్ చేస్తారో, వెన్ టూ బాడీస్ హ్యావింగ్ డిఫరెంట్ టెంపరేచర్స్ గెట్ ఇన్ థర్మల్ కాంటాక్ట్, then heat always flows from high temperature to low temperature అంటాం. సో అప్పుడు హీట్ ఎప్పుడు ఎక్కడి నుండి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఏ బాడీలో అయితే హై టెంపరేచర్ ఉంటుందో, ఏ బాడీలో అయితే లో టెంపరేచర్ ఉంటుందో, నువ్వు కాంటాక్ట్ చేయడం వల్ల ఆ హై బాడీలో ఉండే టెంపరేచర్ అంతా లోయర్ టెంపరేచర్ బాడీకి షిఫ్ట్ అవుతుందిరా. అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎంతవరకు సార్, అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. ఆ టూ బాడీస్లో సేమ్ టెంపరేచర్ అటైన్ అయ్యేంత వరకు హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది నాన్న. దాన్నే థర్మల్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే రెండు సమానంగా ఉండడం, ఈక్వల్గా ఉండడం. ఎప్పుడు సార్, రెండిట్లో సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ మెయింటైన్ అవుతుంది అని చెప్పడం, దాన్నే థర్మల్ ఈక్విలిబ్రియం. సో కాబట్టి టూ డిఫరెంట్ బాడీస్ కాంటాక్ట్, right, have different bodies, different temperatures. So two bodies different temperatures ఉన్నప్పుడు కాంటాక్ట్ చేస్తే హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్ until they get సేమ్ టెంపరేచర్. ఆ టూ బాడీస్లో సేమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు హీట్ ట్రాన్స్ఫర్ అవుతానే ఉంటుంది నాన్న. దాన్నే మనము థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. దానివల్ల జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా చెప్తాం సార్. సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే సపోజ్ నేను 3 బాడీస్ తీసుకుంటారా, జాగ్రత్తగా చూడన్నా. 3 బాడీస్ ABC. సో 3 బాడీస్ తీసుకున్నారా, ABC. ఓకే, ఇప్పుడు నేను AB మధ్య అడియాబాటిక్ వాల్ పెడతాను. ఏ వాల్ పెడతానా, అడియాబాటిక్. అడియాబాటిక్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్ అని అర్థం. అడియాబాటిక్ అంటే అర్థం ఏంటి, నో హీట్ ఎక్స్చేంజ్ అంటే బయట నుండి లోపలికి, లోపల నుండి బయటికి హీట్ ఎక్స్చేంజ్ కాకూడదు. 8 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సో ఇలా అడియాబాటిక్ వాల్ పెట్టేస్తాం. ఈ ABCకి ఈ వాల్ ఉంది కదా నాన్న, ACBC, దీని మధ్య ఇక్కడ ఎండోథర్మిక్ వాల్ పెడతాం. లేదా ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ ఒక వాల్ మెయింటైన్ చేస్తాం విచ్ అలో ద హీట్ ఎనర్జీ. సో హీట్ అలో చేసే వాల్ని కన్స్ట్రక్ట్ చేసినాం అనుకోరా. ఓకే నాన్న. సో ఇక్కడ వచ్చేసి హీట్ అలో చేసే వాల్, ఇక్కడ హీట్ అలో కాని వాల్. అప్పుడు ఏమవుతుంది, A to B మధ్య ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. బికాజ్ అడియాబాటిక్ వాల్ ఉండడం వల్ల ABల మధ్య ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ కాదు. కానీ ఇది డైథర్మిక్ వాల్ అంటాం. దీన్నే డైథర్మిక్. డైథర్మిక్ అంటే హీట్ని అలో చేస్తుంది అని అర్థం. ఈ డైథర్మిక్ వాల్ ఏం చేస్తుంది సార్ అంటే హీట్ని ఎక్స్చేంజ్ చేస్తుంది నాన్న. A to C హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. B to C నాన్న, లో టెంపరేచర్ టు హై టెంపరేచర్ అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. అంటే AC BC రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అప్పుడు ఇండైరెక్ట్గా AB కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్లే.
దాన్నే జీరోత్ లా అంటాం. సో జీరోత్ లా ఏం చెప్తాము, ఏబీల మధ్య ఎటువంటి రిలేషన్ లేదు, బికాస్ ఆఫ్ అడియాబాటిక్ వాల్ నో హీట్ ఎక్స్చేంజ్, బట్ ఏసీకి మధ్య డైథర్మిక్ వాల్ ఉండడం వల్ల హీట్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ బీసీ మధ్య డైథర్మిక్ వాల్ ఉండడం వల్ల హీట్ ఎక్స్చేంజ్. సో కాబట్టి ఏసీల మధ్య ఓకే, సో థర్మల్ ఈక్విలిబ్రియం, బీసీల మధ్య థర్మల్ ఈక్విలిబ్రియం, అప్పుడు ఇండైరెక్ట్గా ఏబి అనేది కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి అంటన్నా. ఇంకొద్దిగా అర్థం కావడానికి చూడన్నా, ఏబిసి తీసుకుందాం రా. ఏబి ఇద్దరు ఎవరికి పరిచయం లేదురా, బట్ ఏబీలు ఇద్దరికి కామన్ ఫ్రెండ్ సి. సో ఏకి సి తెలుసు, బికి సి తెలుసు, అప్పుడు ఏబీలు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అయినట్లే అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఏసీ థర్మల్ ఈక్విలిబ్రియం, బీసీ థర్మల్ ఈక్విలిబ్రియం, అప్పుడు ఏబి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి అని చెప్పేలానే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడన్నా ఏమిచ్చాడు ఎక్స్ప్లెనేషన్. సో థర్మల్ ఈక్విలిబ్రియం మీన్స్ వాట్? సో two systems are said to be in thermal equilibrium if temperatures of two systems are equal and there is no heat flow between them when they are brought in contact. So ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ఎంతవరకు? అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. ఒక్కసారి సేమ్ టెంపరేచర్ రీచ్ అవుతే ఫర్దర్ నో హీట్ ట్రాన్స్ఫర్. అదే ఇక్కడ ఇచ్చాడమ్మా. సో ఇఫ్ టెంపరేచర్స్ ఆఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఈక్వల్ నో హీట్ ఫ్లోస్ బిట్వీన్ దెమ్, దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం. జీరోత్ లా, ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ సిస్టమ్ సపరేట్లీ దెన్ దే మస్ట్ బి థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఏసీ బీసీ సపరేట్గా థర్మల్ ఈక్విలిబ్రియం అయితే అప్పుడు ఏబీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఏ థర్డ్ సిస్టమ్ సపరేట్లీ అంటే ఏసీ బీసీ, అప్పుడు మిగతా రెండు సిస్టమ్స్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. టేక్ స్క్రీన్ షాట్. హీట్ కెపాసిటీ అంటాడు. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే మాస్, మోలార్ అన్నారు కదా, మాస్ తీసేసి మోల్ పెట్టు అంతే. ఇదే డెఫినేషనే ఇక్కడ యూనిట్ మాస్ ఉంది కదరా, ఇక్కడ మోల్ అని ఉంటుంది చూడు. 1 మోల్, యూనిట్ అనకూడదు 1 మోల్ అని చెప్తాం. ఆడ యూనిట్ మాస్, మాస్తో చెప్తే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోల్తో చెప్తే మోల్స్ which is equals to Avogadro's number 6.023 into 10 to the power of 23 atoms. సో దాన్ని 1 మోల్. సో మాస్ తీసేసి మోల్ పెట్టాలి, సేమ్ ఫార్ములా ఓకే. బట్ ఇక్కడ ఎం అంటే మాస్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోల్ అన్నాడు కాబట్టి నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ ఉంటుంది. సేమ్ డెఫినేషన్. ఏమర్థమవుతుందా? సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree dq by m dt dq by n dt. సింపుల్. ఆడ ఎం, ఈడ ఎన్, ఆడ మాస్, ఈడ మోల్. ఓకే, గుర్తుపెట్టుకో. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. కెలరీ గుర్తుపెట్టుకుంటే 2 వచ్చేస్తాయిరా. టేక్ స్క్రీన్ షాట్. వెన్ ద వాల్వ్ ఆఫ్ ద బైస్కిల్ ట్యూబ్, అంటే బైస్కిల్ ట్యూబ్కి వాల్వ్ ఉంటుంది కదా. సో వాల్వ్ అంటే నథింగ్ బట్ నానా, ఇక్కడ బైస్కిల్ ట్యూబ్ వాల్వ్ అంటే ఇదిరా. మామూలు ట్యూబ్ ఉంటుంది కదా, సైకిల్ టైర్ ఉంటుంది కదా, ఆ సైకిల్ టైర్కి గాలి మీరు ప్రెస్ చేస్తారు కదా, ఇది వాల్వ్ అంటే. అర్థమవుతుందా? సో సైకిల్ ట్యూబ్కి వాల్వ్, ఈ సైకిల్ ట్యూబ్ రా, టైర్ లోపల ఉంటుంది ఇదంతా, మీ సైకిల్ టైర్ లోపల ఉంటుంది కదా, ఆ ట్యూబ్కి ఎయిర్ ఇన్ అండ్ అవుట్ మెయింటైన్ చేసేదాన్నే వాల్వ్ అంటాం. ఓకే, ఇది వాల్వ్ నాన్న. ఓకే, ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇన్ సమ్మర్ వెన్ ద వాల్వ్ ఆఫ్ ఎ బైస్కిల్, సమ్మర్ సీజన్లో ఈ బైస్కిల్ యొక్క వాల్వ్ ట్యూబ్ ఈజ్ ఓపెన్డ్ అన్నాడు నాన్న. ఇన్ సమ్మర్ వెన్ ద వాల్వ్ ఆఫ్ ద బైస్కిల్ ట్యూబ్ ఈజ్ ఓపెన్డ్ ద ఎస్కేపింగ్ ఎయిర్ అపియర్స్ కోల్డ్. వై అని అంటున్నాను నాన్న. ఇక్కడ సమ్మర్లో నువ్వు ఎప్పుడైతే ఆ టైర్ లోపల ఉండే ట్యూబ్ యొక్క వాల్వ్ని ఓపెన్ చేస్తావో నీకు కూల్ ఎయిర్ వస్తుందిరా. అంటే నువ్వు ఎయిర్ని అంతా బాగా ఫిల్ చేసి ఆ వాల్వ్ని ఓపెన్ చేశారనుకోనా, అంటే నథింగ్ బట్ ఇలా ఈ వాల్వ్ని ఓపెన్ చేశారనుకో మీరు, ఈ వాల్వ్ని ఓపెన్ చేసిన వెంటనే ఈ ట్యూబ్లో నుండి నీకు మొత్తం కూల్ ఎయిర్ వస్తూ ఉంటుంది. ఎందుకు అని అడుగుతాడు రా. చాలా సింపుల్ రా. యాక్చువల్గా ఈ టైర్ లోపల అంతా ఫస్ట్ ఎయిర్ అంతా ఫిల్ అయి ఉంటుంది, కరెక్ట్ ఆర్ నాట్? సో నువ్వు ఎప్పుడైతే ఈ వాల్వ్ ఓపెన్ చేస్తావో ఈ టైర్ లోపల ఉండే ఎయిర్ ప్రెషర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉంటుందిరా. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది నాన్న. అంటే లోపల టైర్ లోపల ఉండే ఎయిర్, టైర్ లోపల ఉండే ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ యొక్క ప్రెషర్ బయట ఉండే అట్మాస్ఫిరిక్ ఎయిర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే ట్యూబ్ ఈ వాల్వ్ ఓపెన్ చేస్తావో ఈ లోపల ఉండే హై ప్రెషర్ ఎయిర్ సడన్గా బయటకు వచ్చేస్తుంది, అంటే గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ గ్యాస్ ఎక్స్పాన్షన్ని అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటాం. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్. సో కాబట్టి ఎప్పుడైతే ఆ టైర్ లోపల నుండి సడన్గా ఎయిర్ బయటకు వచ్చేసిందో ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల, అడియాబాటికల్గా ఎక్స్పాన్షన్ జరగడం వల్ల టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ డిక్రీజ్ అయిపోతుందిరా. సో టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఇట్ అపియర్స్
కూల్ అని చెప్తాం నాన్న. సో మళ్ళీ దీనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్, దీన్ని ఎలా రాస్తాం సార్ అంటే ఇది రాస్తే చాలు నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఏం చెప్తాను సార్ చూడండి, ఇప్పుడు నేను చెప్పింది ఆన్సర్ సింపుల్గా ఇక్కడ చెప్తున్నాను. ఇన్ సైకిల్ ట్యూబ్ ఎయిర్ ఈజ్ ప్రెసెంట్. సో సైకిల్ ట్యూబ్లో నువ్వు వాల్వ్ ఓపెన్ చేయకముందు ఆ సైకిల్ ట్యూబ్లో ఎయిర్ ఉంటుంది కదా. ఎస్ సార్, ఎయిర్ ఈజ్ ప్రెసెంట్ అట్ ఏ ప్రెజర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో ఇనిషియల్గా ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ యొక్క ప్రెజర్ బయట ఉండే ఎయిర్ ప్రెజర్ కంటే ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ యొక్క ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అంటే బైసికిల్ ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ యొక్క ప్రెజర్ బయట ఉండే ప్రెజర్ కంటే ఎక్కువ ఉంటుంది. రైట్ నౌ యాజ్ సూన్ యాజ్ వాల్వ్ ఈజ్ రిమూవ్డ్, ఆ వాల్వ్ ఓపెన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, గ్యాస్ ఎక్స్పాండ్ సడన్లీ. సో గ్యాస్ ఉన్నట్టుండి బయటకు వస్తుంది, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, దానివల్ల టెంపరేచర్ డిక్రీజెస్, సో ఎయిర్ బికమ్స్ కూల్. సింపుల్ నేను చెప్పిండేది. సో కాబట్టి ఎప్పుడైతే ఆ ట్యూబ్లో ఉండే ఎయిర్ చాలా చాలా హై ప్రెజర్లో ఉంటుందో వెన్ కంపేర్డ్ విత్ అట్మాస్ఫియర్, వాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే సడన్గా ఎయిర్ బయటకు వచ్చేస్తుందిరా. సో గ్యాస్ ఎక్స్పాండ్స్. గ్యాస్ అంటే నథింగ్ బట్ ఎయిర్ నానా. ఆ ఎయిర్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల టెంపరేచర్ తగ్గిపోయి నీకు కూల్. ఎందుకంటే టెంపరేచర్ తగ్గింది అంటే నథింగ్ బట్ కూల్నెస్ అనేది డెవలప్ అవుతుంది. అందుకే వాళ్ళు ఓపెన్ చేస్తేనే ఆ ఎయిర్ నీకు స్కిన్ టచ్ అయిన వెంటనే యూ ఫీల్ వెరీ కూల్. ఎందుకు సార్ అంటే గ్యాస్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్. ఎందుకు గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఇన్సైడ్ ద ట్యూబ్ ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ హై వెన్ కంపేర్డ్ విత్ సరౌండింగ్ టెంపరేచర్. సరౌండింగ్ ఎయిర్ ప్రెషర్ కంటే ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల, ఎందుకంటే ఒక్కసారి నువ్వు వాళ్ళు ఓపెన్ చేసేస్తే ఆ లోపల ఉండే ఎయిర్ ప్రెషర్ మొత్తం బయటికి రావాలని ట్రై చేస్తుందిరా. అంటే గ్యాస్ గెట్ ఎక్స్పాండెడ్. ఆ ఎక్స్పాన్షన్ ఉండడం వల్ల టెంపరేచర్ తగ్గిపోతుంది. ఆ టెంపరేచర్ తగ్గడం వల్ల యూ ఫీల్ కూల్ ఎయిర్ నాన్న. టెక్స్ట్ ఐసోకోరిక్ ఐసోబారిక్ అన్నారా. ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి నాన్న. త్రూ అవుట్ ద ప్రాసెస్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి. దాన్ని మనం ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. చూడమ్మా, ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ దట్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. రైట్. సో ఎగ్జాంపుల్, హీట్ ఈజ్ యాడెడ్ టు ద గ్యాస్ enclosed cylinder having fixed piston. అంటే మామూలుగా నువ్వు ఒక సిలిండర్ తీసుకున్నావు అనుకోనా, దీని పిస్టన్ అరేంజ్మెంట్ రా. రైట్, ఇది ఒక పిస్టన్ రా. ఈ పిస్టన్ ఫిక్స్ చేసేసావు నాన్న. అప్పుడు సింపుల్గా లోపల ఉండే వాల్యూమ్ ఏమవుతుంది, కాన్స్టెంట్. సో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో నథింగ్ బట్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోకోరిక్ అంటే పిస్టన్ ఫిక్స్డ్ నాన్న. సో ద స్పేస్ ఇన్సైడ్ ద సిలిండర్ విల్ బి ఫిక్స్డ్, కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఐసోబారిక్. ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్. సో ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండాలి. దాన్ని మనం ఐసోబారిక్ అంటాం. సో హీటింగ్ ఆఫ్ వాటర్ అట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సింపుల్ నాన్న, అంటే వాటర్ని హీట్ చేస్తున్నావు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వల్ల. సో ప్రెజర్ కాన్స్టెంట్. ఇప్పుడు నువ్వు వాటర్ తీసుకున్నావు, రైట్, అట్మాస్ఫిరిక్ సరౌండింగ్ ఎయిర్ సరౌండింగ్ ప్రెజర్ వల్ల వాటర్ హీట్ అవుతాయి. సో ఆ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ డ్యూ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఐసోబారిక్ ప్రాసెస్. సో కాబట్టి ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకో. టేక్ స్క్రీన్ షాట్. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ అన్నాడు నాన్న. మీన్ అంటే యావరేజ్ అని అర్థం. ఫ్రీ పాత్ అన్నాడు అంటే ఫ్రీగా మూవ్ అవుతూ వెళ్ళడం, ఎటువంటి ఫోర్సెస్ దాని మీద అప్లై కానప్పుడు ఫ్రీగా వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ బై ద గ్యాస్ పార్టికల్ అని అర్థం. నాన్న ఇక్కడ మామూలుగా మనం చెప్పింటాం నాన్న, ఏదన్నా ఒక కంటైనర్ తీసుకొని అందులో గ్యాస్ను ఫిల్ చేశారనుకోనా, బట్ ఈ గ్యాస్ అనేది ఎప్పుడు కూడా ఎలా మూవ్ అవుతుంది సార్ అంటే గ్యాస్కి ఎప్పుడు కూడా గ్యాస్ పార్టికల్స్కి కైనటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మనము ఐడియల్ గ్యాస్ యొక్క పాస్టులేట్స్ కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో బేసిక్ పాస్టులేట్స్ చెప్పింటాం. నువ్వు బాగా అందుకే ఆ వీడియో వాచ్ చేసి మళ్ళీ చూడు, నీకు క్లారిటీ అర్థమైపోతుంది. సో ఇక్కడ గ్యాస్ పార్టికల్స్ ఎప్పుడు కూడా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటాం. సో ఎప్పుడైనా సరే గ్యాస్ పార్టికల్స్ యొక్క కైనటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద కైనటిక్ ఎనర్జీ, ద స్పీడ్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి ఇక్కడ గ్యాస్ పార్టికల్స్ ఒక రెగ్యులర్ డైరెక్షన్లో వెళ్ళవునా, దే ఆల్వేస్ మూవ్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. బట్ ఈ గ్యాస్ పార్టికల్స్ ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటాయో ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు ఇన్ ఆల్ కేసెస్ ద గ్యాస్ పార్టికల్స్ కొలైడ్స్ విత్ అనదర్ పార్టికల్ యాజ్ వెల్ యాజ్ వాల్ ఆఫ్ ద కంటైనర్. సో గ్యాస్ పార్టికల్స్ ర్యాండమ్గా కైనటిక్ ఎనర్జీతో వెళ్ళేటప్పుడు ఒక పార్టికల్ ఇంకో పార్టికల్తో కొలైడ్ అవ్వచ్చు, లేదా వాల్స్ ఆఫ్ ద కంటైనర్తో కూడా కొలైడ్ అవ్వచ్చు నాన్న. అలా కొలైడ్ అవ్వకముందు ఏ డైరెక్షన్లో అయితే వెళ్తా ఉందో దట్ ఈజ్ మీన్ ఫ్రీ పాత్. కొలైడ్ అయిన తర్వాత డైరెక్షన్ గెట్ చేంజ్ ఉన్నానా. సో ఇప్పుడు టూ పార్టికల్స్ ఉంటాయి, ఇలా కొలైడ్ అయిన వెంటనే కొలిజన్కు ముందు ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది పార్టికల్, బట్ ఆఫ్టర్ కొలిజన్ దెర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ద పాత్.
రైట్. అలా బిఫోర్ సక్సెసివ్ కొలిజన్ వాట్ ఈస్ ద ఫ్రీ పాత్ మెయింటైన్డ్ బై ద పార్టికల్, దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటాం. సో మీన్ ఫ్రీ పాత్ అంటే సో బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద మాలిక్యూల్, అంటే ఒక మాలిక్యూల్ కొలిజన్లో పార్టిసిపేట్ చేయకముందు ఎటువంటి డీవియేషన్ లేకుండా ఎటువంటి డైవర్షన్ లేకుండా ఏ పాత్లో అయితే వెళ్తాందో దట్ ఈస్ యువర్ మీన్ ఫ్రీ పాత్. మీన్ అన్నాం, మీన్ అంటే యావరేజ్ అని అర్థం. ఒక మాలిక్యూల్కి ఇప్పుడు సింపుల్ నాన్న, ఇప్పుడు ఒక మాలిక్యూల్ ఇలా వెళ్తూ ఉంటుంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది, ఇలా మాలిక్యూల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. కొలిజన్కు ముందు దిస్ ఈస్ ద పాత్ కవర్డ్, రైట్. కొలిజన్ టచ్ అయితేనే దే డీవియేషన్, కాబట్టి అది మీన్ ఫ్రీ పాత్. ఫ్రీ పాత్ కాదు కాబట్టి మీ ఫ్రీ పాత్ ఎల్, ఇది ఫస్ట్ పార్టికల్కి, దాన్ని L1 అంట. సెకండ్ పార్టికల్ తీసుకుంటా, ఇలా స్ట్రైట్కి వెళ్తాందిరా. కొలిజన్ తర్వాత దెర్ విల్ బి ఏ డైవర్షన్. సో కొలిజన్కు ముందు ఏదైతే పాత్ మెయింటైన్ అవుతుందో దాన్ని ఫ్రీ పాత్ అంటాం ఫర్ సెకండ్ పార్టికల్ L2. నెక్స్ట్ థర్డ్ పార్టికల్ ఒక ఫ్రీ పాత్ L3, ఫోర్త్ పార్టికల్ ఒక ఫ్రీ పాత్ L4. అలా డైవర్షన్ కానప్పుడు అంటే ఒరిజినల్ స్టేటస్లో స్టార్ట్ అయినప్పుడు ఏదైతే ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుందో దాన్ని ఫ్రీ పాత్ అంటాం. కొలిజన్ తర్వాత దెర్ విల్ బి ఏ డైవర్షన్, దెర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్, రైట్. అలా చేంజ్ అయితే ఫ్రీ పాత్ కాదు, ఎందుకంటే వేరే పార్టికల్తో కొలిజన్ అవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మొమెంటం చేంజ్ అయ్యి ఫిజికల్ ఇంటరాక్షన్ వల్ల మొమెంటం ఎక్స్చేంజ్ అయ్యి వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కొలిజన్కు ముందు పార్టికల్ ఏ పాత్లో అయితే వెళ్తాందో దాన్ని ఫ్రీ పాత్ అంటాం. అలా ఒక్కొక్క పార్టికల్ ఫ్రీ పాత్ని కలిపితే యావరేజ్ చేస్తే దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటాం. సింపుల్. సో మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా నాట్ ఇన్ అవర్ సిలబస్, సో డైరెక్ట్లీ యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్. 1/√2n/d². D అంటే డయామీటర్, N అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్, సో D అంటే డయామీటర్ అన్న. సింపుల్. టేక్ స్క్రీన్ షాట్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వన్. ఓకే. మీన్ ఫ్రీ పాత్ అంటే మీన్ ఫ్రీ పాత్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఎ మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. కొలిజన్కు ముందు ఏదైతే పాత్ కవర్ అవుతుందో దాన్ని ఫ్రీ పాత్ అంటాం. అన్ని పార్టికల్స్ ఒక ఫ్రీ పాత్ని యావరేజ్ చేస్తే మనకు వచ్చేది మీన్ ఫ్రీ పాత్. సో యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. సో L బార్ 1/√2n/d². N అంటే నంబర్ డెన్సిటీ, D అంటే డయామీటర్. రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఐడియల్ గ్యాస్. పాస్ట్లెట్స్ మనం ఆల్రెడీ చెప్పాం నాన్న. రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ లాగా ఎప్పుడు బిహేవ్ అవుతుంది అంటే లో ప్రెజర్ హై టెంపరేచర్. 4 మార్క్స్లో ఎక్కువ క్వశ్చన్స్ మనం చెప్పింటాం. 1 మార్క్లో కూడా ఇది ఆల్రెడీ డిస్కస్ చేసింటాం. కైంటి థియరీ ఆఫ్ గ్యాసెస్లో 4 మార్క్స్ 1 మార్క్ ఆల్రెడీ డీల్ చేసింటాం. నా ప్లేలిస్ట్లో పెట్టింటాను చూసుకోండి. బట్ ఇక్కడ ఒక రియల్ గ్యాస్ అంటే ప్రాక్టికల్గా ల్యాబ్లో యూస్ చేసే గ్యాస్, అది ఐడియల్ గ్యాస్ లాగా మారాలి అంటే లో ప్రెజర్ హై టెంపరేచర్ దగ్గర మాత్రమే మారుతుంది నాన్న. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమన్నాడు, స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. యూ ఆల్రెడీ నో దట్, ఆల్రెడీ నేను కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. బాయిల్స్ లా అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, గుర్తుపెట్టుకో. బాయిల్స్ లా అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. సో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రెజర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అంటాం. సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, ప్రెజర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో PV = కాన్స్టెంట్, దాన్నే బాయిల్స్ లా అంటాం. చార్లెస్ లా అంటే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండాలి. సో ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, అంటే V/T = కాన్స్టెంట్ ఉండాలి, దాన్ని చార్లెస్ లా అంటాం. సో కాబట్టి ఇక్కడ ఇదే ఆన్సర్ రాసింటాం నాన్న. సో ఏమి ఇచ్చాం చూడు, బాయిల్స్ లా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, P inversely proportional to V, PV = constant. Charles law. At constant pressure, the volume of a gas is directly proportional to its temperature. So V directly proportional to T, V/T = constant. ఈ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. బాయిల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ రా, చార్లెస్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకో. PT గుర్తుపెట్టుకో, PT గుర్తుపెట్టుకో. ఓకే, ఫిజిక్స్ టీచర్. ఓకే, P ప్రెజర్, చార్లెస్. బాయిల్ అవుతూ ఉంటుంది టెంపరేచర్. ఓకే, సో గట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బాయిల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, చార్లెస్ ప్రెజర్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకో. సో అప్పుడు బాయిల్స్ లాలో ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, చార్లెస్ లాలో వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ గుర్తుపెట్టుకో. బాయిల్ అంటే ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రా, చార్లెస్ అంటే ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది గుర్తుపెట్టుకో. ఓకే, సో దీన్ని బట్టి రాసుకోవచ్చు. ఈ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అన్నాడు. యూ ఆల్రెడీ నో దిస్ వన్. సో పార్షియల్ ప్రెజర్ అంటే ఏమి, సో టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ అని అర్థం. అంటే నువ్వు ఒక డిఫరెంట్ గ్యాసెస్ని మిక్స్ చేశారనుకో, అప్పుడు వచ్చే టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రెజర్స్.
దాన్నే పార్షియల్ ప్రెజర్స్ అంటాం నాన్న. సో డాల్టన్స్ లా ఏం చెప్తుంది అంటే టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్ ఈజ్ సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ P1 P2 P3. నీ దగ్గర డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి, ఒక్కొక్క గ్యాస్ నుండి ప్రెజర్ని P1 P2 P3 అనుకుంటావు. అన్ని కలిపేసి మిక్సర్ చేసినప్పుడు వచ్చే టోటల్ ప్రెజర్ వాల్యూ సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రెజర్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. ఆ ఇండివిజువల్ గ్యాసెస్లో ఉండే ప్రెజర్స్ని సమ్ చెయ్యి, అప్పుడు వచ్చేది టోటల్ మిక్సర్ ఆఫ్ ప్రెజర్ గ్యాస్ అంటాం. సో దాన్నే డాల్టన్స్ లా అంటాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ విచ్ ఆర్ నాట్ ఆసిలేటరీ అన్నాడు. నన్న ఇక్కడ పీరియాడిక్ మోషన్కి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వు, కానీ అది ఆసిలేటరీ మోషన్ చేయకూడదు అంటున్నాడు. అసలు ఈ పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి, ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి? పీరియాడిక్ మోషన్ అంటే ద మోషన్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటాం. సో సేమ్ టైం ఇంటర్వెల్లో మోషన్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనము పీరియాడిక్ మోషన్ అంటాం. సో సేమ్ మోషన్ రిపీట్ అవ్వాలా అంటే అక్కడ ఏదైతే మూవింగ్ స్టేటస్ జరుగుతుందో అది రిపీట్ అవుతూ ఉండాలి అట్ సేమ్ టైం ఇంటర్వెల్. అంటే ఒకే టైం ఇంటర్వెల్లో మోషన్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం, పీరియాడిక్ మోషన్ అంటాం నాన్న. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు, ఇప్పుడు సపోజ్ మీరు కాలేజ్ టు హోమ్ కరెక్ట్గా ½ అన్ అవర్ జర్నీ పట్టింది అనుకోండి, ఆ మోషన్ ఎప్పుడు రిపీట్ అవుతున్నా అంటే కాలేజ్ టు హోమ్, హోమ్ టు కాలేజ్, కాలేజ్ టు హోమ్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ మోషన్ రిపీట్ అవుతున్న వరకు, రిపీట్ అవుతున్నంతసేపు సేమ్ టైం ఇంటర్వెల్లే పర్ఫామ్ అవుతే దట్ మోషన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పీరియాడిక్ మోషన్ అంటాం. మళ్ళీ ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి సార్? ఆసిలేటరీ మోషన్ అంటే టు అండ్ ఫ్రో మోషన్ అన్న. సింపుల్ పెండులంలో చెప్పింటాం కదా, టు మోషన్ ఫ్రో మోషన్. సో దాన్ని మనం ఆసిలేటరీ మోషన్ అంటాం. సో ఇప్పుడు పీరియాడిక్ మోషన్కి ఎగ్జాంపుల్స్ చెప్పు, కానీ అవి ఆసిలేటరీ మోషన్ అవ్వకూడదు అంటున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్ ద ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మోషన్ రిపీట్ అవుతా ఉంది అట్ సేమ్ టైం ఇంటర్వెల్, కటి పీరియాడిక్ మోషన్. బట్ ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, టు అండ్ ఫ్రో మోషన్ కావునన్న. ప్లానెట్స్ ఎప్పుడు టు అండ్ ఫ్రో మోషన్ చేయవు, ప్లానెట్స్ ఆల్వేస్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ బట్ నాట్ ఆసిలేటరీ. సో పీరియాడిక్ నాట్ ఆసిలేటరీ. అర్థమవుతుందా? తర్వాత ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఆల్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఎలిప్టికల్ పాత్ అంటాం. సో ఇక్కడ ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి నాన్న. సో మోషన్ రిపీట్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మోషన్ రిపీట్ అవుతా ఉంది నాన్న అట్ సేమ్ టైం ఇంటర్వెల్, అట్ రెగ్యులర్ టైం ఇంటర్వెల్ మోషన్ రిపీట్ అవుతా ఉంటే దాన్నే మనం పీరియాడిక్ అంటాం. బట్ ఏ ఎలక్ట్రాన్ కూడా న్యూక్లియస్ చుట్టూ టు అండ్ ఫ్రో మోషన్ చేయదు నాన్న, అంటే ముందుకి వెనక్కి రాదు నాన్న. సో కాబట్టి నాట్ ఆసిలేటరీ. కాబట్టి మోషన్ రిపీట్ అవుతూ ఉండాలి అట్ సేమ్ టైం ఇంటర్వెల్, దాన్ని పీరియాడిక్ అంటాం. టు అండ్ ఫ్రో జరిగితే దాన్ని ఆసిలేటరీ అంటాం. సో నువ్వు పీరియాడిక్ ఎగ్జాంపుల్ చెప్పు, కానీ ఆసిలేటరీ అవ్వకూడదు అంటున్నాడు. సో కాబట్టి ఏం చెప్పాలా, ద రెవల్యూషన్ ఆఫ్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్ ఈస్ పీరియాడిక్ but not oscillatory. Similarly, the revolution of electrons around the nucleus is periodic, but it is not oscillatory. ఏమర్థమవుతుందా? సో కాబట్టి ఆల్ ద ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ మోషన్ ఈజ్ రిపీటెడ్, రైట్, రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ బట్ నాట్ టు అండ్ ఫ్రో. సిమిలర్లీ ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ మోషన్ రిపీటెడ్, పీరియాడిక్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ బట్ నాట్ టు అండ్ ఫ్రో. సో కాబట్టి ఇక్కడ రెవల్యూషన్ ఆఫ్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆర్ పీరియాడిక్ బట్ దే ఆర్ నాట్ ఆసిలేటరీ. ఇది రాస్తే చాలమ్మా. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఇస్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. నన్ను ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏమన్నా, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఫ్రాక్షన్లో ఉంటుంది అని అర్థం. అంటే టోటల్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఫ్రాక్షన్ అడిగాడమ్మా. అంటే 1/TE ఆఫ్ KE అని అర్థం. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ కనుక్కో అంటున్నాడు. ఓకే, వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అంటున్నాడు. నన్ను వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ వెన్ ద డిస్ప్లేస్మెంట్ అంటే వై హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏ అంటాం, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో హైట్ ఆఫ్ ద పెండులం దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. వెన్ ద పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM. సో y = a/2 ఉన్నప్పుడు ఎక్కడ KE/TE ఏమవుతుంది సార్ అని అడుగుతున్నాడు. ఓకే సరే, ఎలా సాల్వ్ చేస్తాం చూడన్న. ఫస్ట్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, ఆసిలేషన్స్ 8 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ నాన్న, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఫార్ములాస్ డిరైవ్ చేసాం. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అందులో తీసుకుంటాను నాన్న. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి సార్ అంటే KE =
హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇది కైనెటిక్ ఎనర్జీ నాన్న. సింపుల్గా 8 మార్క్స్. రెఫర్ ఫస్ట్ క్వశ్చన్. హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. బట్ గివెన్ వై ఈజ్ ఈక్వల్స్ టు వాట్? a/2. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. వై స్క్వేర్ అంటే వై అంటే a/2, వై స్క్వేర్ కాబట్టి a²/4. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు గెట్ నాన్న? హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ 4a² మైనస్ a², 3a²/4. కరెక్ట్ ఆర్ నాట్? రైట్, 3a²/4. ఇది కైనెటిక్ ఎనర్జీ. నౌ టోటల్ ఎనర్జీ ఏమవుతుంది? టోటల్ ఎనర్జీ ఫార్ములా వి ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్. 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ a². ఇది టోటల్ ఎనర్జీ ఫార్ములా నాన్న. సో టోటల్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ a². ఇక్కడ వై లేదు, a/2 సబ్స్టిట్యూట్ చేస్తామంటే. కీప్ లైక్ దిస్ ఓన్లీ. ఇప్పుడు అడిగిండేది కైనెటిక్ ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ తెలుసు, టోటల్ ఎనర్జీ తెలుసు. ఈ రెండు డివైడ్ చేయరా, అప్పుడు ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? కైనెటిక్ ఎనర్జీ అంటే ఇదేనా? హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ 3a²/4 హోల్ డివైడెడ్ బై టోటల్ ఎనర్జీ నాన్న హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ a². అప్పుడు ఏమవుతుంది? హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, a² ఆల్సో గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు సింప్లీ వాట్ యు గెట్? 3/4. అంటే ke/te ఈజ్ ఈక్వల్స్ టు 3/4. టీ ఆపక పంపి మల్టిప్లై, అప్పుడు ke ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ టోటల్ ఎనర్జీ. సో ఎంత ఫ్రాక్షన్లో టోటల్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఉంటుందంటే 3/4 ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ గివ్స్ ద కైనెటిక్ ఎనర్జీ. టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలు. So kinetic energy is 3/4 of total energy. Half of the amplitude ఉన్నప్పుడు నాన్న. So y is equals to a/2 amplitude ఉన్నప్పుడు, half of the amplitude ఉన్నప్పుడు kinetic energy ఎంత ఉంటుంది? 3/4 of total energy. Take screenshot. Right. ఇప్పుడు దీని ఆన్సర్. ఓకే నాన్న, దీని ఆన్సర్ ఇదేనన్నా ఇచ్చిండేది. ఓకే, సో దీని ఆన్సర్ ఇదేనన్నా ఇచ్చిండేది. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ SHM ఈస్ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ a². కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ a² మైనస్ వై స్క్వేర్. వై అంటే a/2, సో కాబట్టి a²/4, 3a²/4 రెండు డివైడ్ చేస్తున్నాం, 3/4. కైనెటిక్ ఎనర్జీ is 3/4 ఆఫ్ టోటల్ ఎనర్జీ వెన్ డిస్ప్లేస్మెంట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద ఆంప్లిట్యూడ్. దీని ఆర్టిఫిషియల్ శాటిలైట్ వై అని అంటున్నాను నాన్న. సింపుల్ పెండులంని ఆర్టిఫిషియల్ శాటిలైట్లో యూజ్ చేయకూడదా? చేయకూడదు. ఓకే, కెన్ ఏ సింపుల్ పెండులం బి యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్? నో. ఎందుకు సార్? ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే అవుట్ ఆఫ్ ద గ్రావిటీ, అంటే నథింగ్ బట్ అవుట్ ఆఫ్ ద స్పేస్ నాన్న, అంతే అవుట్ ఆఫ్ ద అర్త్ నాన్న. సో అక్కడ గ్రావిటీ ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ శాటిలైట్లో ఆస్ట్రోనాట్స్ అంతా కూడా వాళ్ళ ఫుట్ ఫ్లోర్కి టచ్ కాదు నాన్న, దే ఆల్వేస్ ఫ్లోట్ ఇన్ ద ఎయిర్. కరెక్ట్ ఆర్ నాట్? సో అక్కడ గ్రావిటీ ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఎందుకు? గ్రావిటేషన్ చాప్టర్లో చెప్పింటాం, అర్త్ సర్ఫేస్ దాటి పైకి వెళ్ళే కొద్దీ ద గ్రావిటీ ఆల్వేస్ డిక్రీజెస్. కాబట్టి ఆర్టిఫిషియల్ శాటిలైట్లో గ్రావిటీ 0 అవుతుంది. ఎప్పుడైతే గ్రావిటీ 0 అవుతుందో టైం పీరియడ్ ఫార్ములా t ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/g నాన్న. సో g వాల్యూ 0. సో గ్రావిటీ వాల్యూ 0 అయిందంటే టైం పీరియడ్ వాల్యూ ఎనీథింగ్ బై 0 విచ్ గివ్స్ ఇన్ఫైనైట్. సో టైం పీరియడ్ ఇన్ఫినిటీ అన్నప్పుడు దెన్ వాట్ ఈస్ ద యూస్ టు టేక్ అండ్ సింపుల్ పెండులం ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్? కాబట్టి నో ఈస్ ద బిగ్ ఆన్సర్. సో నో అనేది ఆన్సర్ నాన్న, బికాజ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ 0 గ్రావిటీ, టైం పీరియడ్ ఇన్ఫినిటీ. సో యూ కెనాట్ యూస్ ద సింపుల్ పెండులం ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఓకే, సో ఇక్కడ కంపల్సరీగా నో అనేది రాయాలి. ఓకే, నో అనేది ఫస్ట్ ఆన్సర్ రాసి, ఓకే, ఇన్సైడ్ ద ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ g is 0. సో కాబట్టి g 0 అయితే టైం పీరియడ్ ఇన్ఫినిటీ. సో పెండులం డ నాట్ ఆసిలేట్. ఇన్ఫినిటీ టైం ఉన్నప్పుడు దెర్ ఈస్ నో ఆసిలేషన్. సో కాబట్టి సింపుల్ పెండులం కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. నో అనేది కంపల్సరీ రాయాల. అక్కడే నీకు హోంవర్క్ పడిపోతుంది. g 0 అన్నావు, టైం పీరియడ్ ఇన్ఫినిటీ, నో ఆసిలేషన్, కాబట్టి డస్ నాట్ యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్. సో డిస్టింగ్విష్ బిట్వీన్ లాంగిట్యూడినల్ వేవ్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్. మీకు తెలిసిందేనా? లాంగిట్యూడినల్ వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్. లాంగిట్యూడినల్ వేవ్ అంటే సో పార్టికల్స్ వైబ్రేట్
ప్యారలల్ టు ద ఎనర్జీ ప్రాపగేషన్, ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ ప్యారలల్ గా ఉంటే లాంగిట్యూడినల్. సో పార్టికల్స్ వైబ్రేషన్ పర్పెండిక్యులర్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్వర్స్ వేవ్. సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అది కూడా ట్రాన్స్వర్స్ వేవ్. కంప్రెషన్స్ రేర్ ఫ్రాక్షన్స్. ఇక్కడ క్రస్ట్ ట్రఫ్స్ ఇవి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసిండేది, అదే ఇక్కడ రాస్తే చాలు నాన్న. సో రాయమ్మ ఇక్కడ ఏమి చర్చున్నానా. సో వేవ్స్ ఇన్ విచ్ పార్టికల్స్ ఆఫ్ మీడియం వైబ్రేట్ ఓకే అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఇక్కడ చూడన్నా పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. 1 మార్క్ లో చదివి వింటాం. తర్వాత సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ట్రాన్స్వర్స్. తర్వాత క్రస్ట్ కంప్రెషన్స్ రేర్ ఫ్రాక్షన్స్ లాంగిట్యూడినల్ లో, క్రస్ట్ ట్రఫ్స్ ట్రాన్స్వర్స్. తర్వాత లాంగిట్యూడినల్ డస్ నాట్ ఎగ్జిబిట్ పోలరైజేషన్, ట్రాన్స్వర్స్ ఎగ్జిబిట్ పోలరైజేషన్. సింపుల్. పోలరైజేషన్ అంటే వన్ సైడెడ్నెస్ అని అర్థం. అంటే టోటల్ ఎనర్జీలో సమ్ పార్ట్ని మాత్రం అలో చేస్తే పోలరైజేషన్ అంటాం. సో మొత్తం అలో చేస్తే నాట్ పోలరైజ్డ్. సో ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్స్ డు నాట్ ఎగ్జిబిట్ పోలరైజేషన్ అన్నాడు. సో కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్ పోలరైజేషన్ ఎగ్జిస్ట్ చేయదు, బట్ ట్రాన్స్వర్స్ వేవ్ ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత వాట్ ఈజ్ స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్ అన్నాడు నాన్న. స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్ గుర్తుందా? 2 రిజిడ్ సపోర్ట్స్ తీసుకుంటాం, రైట్? ఇదొక రిజిడ్ సపోర్ట్, ఇదొక రిజిడ్ సపోర్ట్. మధ్యలో ఒక స్ట్రింగ్ ప్లేస్ చేస్తాం నాన్న, దాని మధ్యలో ప్లగ్ చేస్తారనుకోండి, దెన్ యూ గెట్ వేవ్స్ నాన్న. సో ఇలా ఆపోజిట్ ఫేజెస్లో 180 డిగ్రీస్లో క్రస్ట్ ట్రఫ్ ఇలా క్రియేట్ అవుతూ వెళ్తాయి. సో అలా 2 వేవ్స్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ యాంప్లిట్యూడ్, రైట్? So same frequency, same amplitude, traveling in opposite directions and get superposed. Then that wave where the energy propagation maintained in fixed boundary, దాన్నే స్టేషనరీ వేవ్. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం 4 మార్క్స్ లో, అది రాస్తే చాలు బాబు. ఏమి చర్చున్నానా. సో when 2 progressive waves traveling in opposite direction along the line superimposed, then the waves forms are called what are harmonics అన్నాడు బాబు. ఈ సెకండ్ వన్ నో నీడ్, ఈ ఫస్ట్ వన్ రాస్తే చాలమ్మా. సో వాట్ ఆర్ హార్మోనిక్స్? హార్మోనిక్స్ అంటే లోయెస్ట్ అండ్ లీస్ట్ ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ విత్ దట్ కెన్ వైబ్రేట్, దాన్నే మనం ఫస్ట్ హార్మోనిక్ అంటాం. దాన్నే మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. దానికి ఇంటెగ్రల్ మల్టిపుల్ చేస్తే 1/2L రూట్ 2/m 2/μ అని చెప్పింటాం, గుర్తుందా? 2/2L రూట్ 2/μ t/μ, 3/2L రూట్ t/μ, 4/2L రూట్ t/μ. సో అలా 1f 2f 3f 4f అలా ఫ్రీక్వెన్సీస్ ఇంటెగ్రల్ మల్టిపుల్లో ఉంటే దాన్నే హార్మోనిక్స్ అంటాం. సో హార్మోనిక్స్ అంటే ద ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ కాల్డ్ హార్మోనిక్స్. అది రాస్తే చాలమ్మా. సో 4 మార్క్స్ లో ఆల్రెడీ కవర్డ్, అదే ఇక్కడ రాసాం. వెన్ 2 సౌండ్ వేవ్స్ ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అలాంగ్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్, ద ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ రిజల్టెంట్ సౌండ్ వేవ్స్ వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ పీరియాడికలీ, దాన్నే బీట్స్ అంటాం. ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ టైమ్. సో ఇక్కడ 2 సౌండ్ వేవ్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, స్లైట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో వెళ్ళి ఇంటర్ఫియర్ అవుతే అక్కడ మెయింటైన్ అయ్యే వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఆఫ్ సౌండ్స్, ట్యూనింగ్కి ఎక్కువగా యూస్ చేస్తామన్నాం కదా, దాన్నే బిట్ ఫ్రీక్వెన్సీ అంటాం.